23 జనవరి షిఫ్ట్ 2 మ్యాథ్స్ పేపర్ డిస్కషన్. ఇది ఫస్ట్ క్వశ్చన్, సిగ్మా k = 1 to n ak ఇచ్చాడు. తర్వాత a10 a6 ఇచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా. సో రెండు అన్నోన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ తెచ్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సిగ్మా k = 1 to n అంటే మీనింగ్ ఏంటి, సిగ్మా k = 1 to n అంటే సిగ్మా k = 1 to n. నెక్స్ట్ ak, దీని ఎక్స్పాన్షన్ ఏంటి, మీనింగ్ k + 1 పెట్టుకుంటే a1 + a2 + and so on anగా అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అని అర్థం. సో ఇది sn, సమ్ ఆఫ్ n టర్మ్స్, ఫస్ట్ n టర్మ్స్. సో ఇది ఆల్రెడీ ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా n² + బీటా n. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు, కనుక్కోమంటుంది ఏంటి. ఓకే, ఇక్కడ a10 a6 ఇచ్చాడంటే మనకి an తెలిస్తే అయిపోతుంది జనరేటర్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు tn కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటి, tn ఎలా కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ n టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ n - 1 టర్మ్స్ తీస్తే మనం మిగిలేదు ఏంటి, tn ఒకటేగా. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, sn - 1 రాసుకోవచ్చు. ఫేమస్ ఇది, చాలా చాలా క్వశ్చన్స్ యూజ్ చేసింది ఇది. సో sn అంటే ఆల్ఫా n² + బీటా n. నెక్స్ట్ మైనస్ sn - 1 అంటే జస్ట్ n + n - 1 పెట్టడమేగా. సో ఎంత, ఆల్ఫా × n - 1² + బీటా × n - 1. నెక్స్ట్ సింప్లిఫై చేసుకుంటే మనకి tn వచ్చేస్తుంది. అక్కడ నుంచి tn అంటే ఏంటి, 10 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ ఇచ్చేసాడు కాబట్టి మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా n² + బీటా n. సింప్లిఫై చేసుకుందాం. మైనస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆల్ఫా n², ఇక్కడ -2n వస్తుంది, -2n ఆల్ఫానేగా. నెక్స్ట్ +1 అంటే ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా n మైనస్ బీటా. సింప్లిఫై చేస్తే ఆల్ఫా n² క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ n టర్మ్ బీటా n కూడా క్యాన్సిల్ అయిపోతుందిగా. నెక్స్ట్ ఇంకా n టర్మ్ ఏముంది, 2n ఆల్ఫా ఉంది ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా. ఇది an. ఈ వాడు ఏమి ఇచ్చాడు మనకి, a10 ఇచ్చాడు. సో n + 10 పెట్టుకుంటే ఏమొస్తుంది, 20 ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, డైరెక్ట్ 59 ఇచ్చాడు. నెక్స్ట్ దీని నుంచి 19 మైనస్ ఆల్ఫా. సో 19 ఆల్ఫా ప్లస్ బీటా = 59. ఫస్ట్ కండిషన్ 19 ఆల్ఫా ప్లస్ బీటా = 59. నెక్స్ట్ a6 = 7 a1 అంటున్నాడు. మరి a1 ఎలా తెచ్చుకోవచ్చు, n + 1 పెట్టుకుంటే a1 వచ్చేస్తుందిగా. a6 అంటే ముందు n + 6 పెట్టండి, n + 6 పెడితే 12 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా = 7 మళ్ళీ a1 అంటే n + 1 పెట్టుకుంటే 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా, 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా. సో సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 12 ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే 11 ఆల్ఫా ప్లస్ బీటా = 14 ఆల్ఫా. 14 ఆల్ఫా 2 ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ 7 ఆల్ఫా ప్లస్ 7 బీటా. ఓకే, ఇక్కడ ఎంత వస్తుందని మనకి 4 ఆల్ఫా ప్లస్ -6 బీటా = 0. క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకోవాల్సిందే. మొత్తం మ్యాథ్స్కి ఇయర్ ఐడియాస్ చూసుకోండి, ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్ చూసుకుంటే ఐడియా జనరేట్ అవ్వడం క్వశ్చన్ డిఫికల్ట్ కాదు. అవన్నీ రిపీటెడ్ మోడల్స్ చాలాసార్లు చేసినవే ప్రతి ఒక్కళ్ళు కూడా. డిఫికల్ట్ ఎక్కడ వస్తుందంటే లెంగ్తీ. క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకుంటేనే మనకు సేవ్ అవుతుంది, టైం క్రూషియల్ కాబట్టి. సో ఇక్కడ నుంచి దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ నుంచి 4 ఆల్ఫా = సబ్స్టిట్యూట్ చేసుకొని నీకు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేస్తాయి, అందుకు సమ్ చేయడమే, ఇంక ఈ క్యాలిక్యులేషన్ చేయట్లా. సో సింపుల్. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ పేపర్ కాబట్టి సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఈ పేపర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఆ కాన్సెప్ట్ ఎలా చేయాలి, ఆ కాన్సెప్ట్ నేర్చుకుని వదిలేయండి, కాన్సెప్ట్ నేర్చుకొని చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫై చేసుకోండి, మీకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయట్లా. నెక్స్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ వదిలేస్తున్నా, మోస్ట్లీ క్రూషియల్ స్టెప్స్ అని చేస్తాను నేను ఇక్కడ. ద మినిమం వాల్యూ ఆఫ్ cos² θ + 6 sin θ cos θ + 3 sin² θ + 3. ఐపీ బేస్డ్ క్వశ్చన్. మనకి ఐపీ క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఐపీలో ఫేమస్ ఫార్ములా a cos θ + b sin θ + c ఉన్నప్పుడు ఏం చేస్తాం, c + √a² + b² మాక్సిమం వాల్యూ, c - √a² + b² మినిమం వాల్యూ. సో కామన్ యూజ్ చేసేది, బట్ స్క్వేర్లు ఉన్నప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయలేంగా. బట్
ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కనిపిస్తుంది, అంటే దాన్ని sin 2 థీటాలో మార్చొచ్చా? అంటే కాస్ స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటాను కూడా cos 2 థీటాలో మార్చేయచ్చుగా. అంటే sin 2 థీటా cos 2 థీటాలో వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా. సో అందుకే ఏం చేస్తున్నా అంటే మనం 6 sin థీటా cos థీటాని 3 ఇంటూ రాసుకుంటే 3 sin 2 థీటా రాసేయచ్చా. నెక్స్ట్ ఒక cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఏమని రాయొచ్చు, 1 రాయొచ్చు. 1 + 3 4 అయిపోతుంది. ఈ మిగిలింది ఏంటి, 2 sin స్క్వేర్ థీటా. 2 sin స్క్వేర్ థీటా బదులు ఏం రాయొచ్చు, 1 - cos 2 థీటా రాయొచ్చు. 1 - cos 2 థీటా. సో సింపుల్గా ఏమైపోయింది, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మొత్తం ఎలా రెడ్యూస్ అయిపోయింది, 3 sin 2 థీటా మైనస్ cos 2 థీటా ప్లస్ 5. ఇలా ఉన్నప్పుడు నీకు ఇక్కడ సైన్ పక్కన కాస్ పక్కన సేమ్ యాంగిల్ ఉండాలి, అప్పుడే మనం a cos x + b sin x + c ఈ ఫార్ములా అప్లై చేయగలం. సో అప్పుడు ఏమంటున్నాడు, మినిమం వాల్యూ అంటున్నాడు కాబట్టి c - √a² + b². అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, 5 - √9 + 1. సో 5 - √10 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఈజీ క్వశ్చన్, కొంచెం లెంగ్తీ, ఎక్కడ కూడా ఐడియా స్ట్రైక్ అవ్వకపోవడానికి ఛాన్సే లేదు, డైరెక్ట్ క్వశ్చనే. ఏనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3/3, లక్కీలీ ఇది కాదు స్క్యూ సిమెట్రిక్ ఏం కాదు, ఓకే. డయాగనల్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి, ఓకే. b × i - a = i + a ఈ కండిషన్ కూడా ఇచ్చాడు. సో i తెలుసు, a తెలుసు, b కనుక్కోవాలి అంతే. మ్యాట్రిక్స్ ఫైండ్ మ్యాట్రిక్స్ b అంటున్నాడు. సో ముందు i + a i - a కనుక్కుందాం. b రావాలంటే ఇటువైపు i - a ఎలిమినేట్ అయిపోవాలిగా. మ్యాట్రిసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ab = c ఉంది, నా ఇక్కడ ఏ మాత్రమే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా b ఇన్వర్స్తో పోస్ట్ మల్టిప్లై చేశాను అనుకోండి, రెండు వైపులా. మనం ఇష్టం వచ్చిన మల్టిప్లై చేయలేం మ్యాట్రిసెస్ని, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అవ్వదు కదా ప్రతిసారి. అందుకు రెండు వైపులా పోస్ట్ మల్టిప్లై చేస్తున్నా, అంటే ఇక్కడ b ఇన్వర్స్ రాస్తున్నా, ఇటువైపు కూడా b ఇన్వర్స్ రాసుకుంటున్నాను. అప్పుడు b × b ఇన్వర్స్ ఏం రాసేయచ్చు, i రాసేయచ్చు. a × i అంటే మళ్ళీ అయ్యేగా, అదే ఏనేగా. అలా నీకు ఇటువైపు మ్యాట్రిక్స్ a = c × b ఇన్వర్స్ ఇలా రాసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి. ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే i - a హోల్ పవర్ మైనస్ అది ఇన్వర్స్, i - a హోల్ ఇన్వర్స్ని రెండు వైపులా పోస్ట్ మల్టిప్లై చేశాను అనుకోండి. అప్పుడు నాకు వచ్చేది ఏంటి, b = i + a ఇంకా i - aకి హోల్ ఇన్వర్సేగా వస్తుంది. సో ఇప్పుడు నేను i + a ఈజీ కనుక్కోవచ్చు, i - a కూడా కనుక్కొని దాని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఆ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసి నాకు ఆన్సర్ అయిపోయింది. సో ముందు i + a తర్వాత చూసుకుందాం. i - a హోల్ ఇన్వర్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, a ఇన్వర్స్ = adjoint a/det. adjoint a/det. సో ఆ మ్యాట్రిక్స్ ముందు adjoint a కనుక్కోవాలి, ఇంకా det a కూడా కావాలి. ముందు i - a కనుక్కుందాం. i - a అంటే i ఇక్కడ ఏమొస్తుంది, 1 1 1, మిగిలిన ఎలిమెంట్స్ 0నేగా. ఐలోంచి ఏ తీసేసినప్పుడు ఏమొస్తుంది మనకి మ్యాట్రిక్స్, i - a ఇక్కడ రాసిన i - a ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1 - 0 అంటే ఈ మూడు ఎలిమెంట్స్ 1 అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ అన్ని 0లు ఉన్నాయిగా, 0 - సంథింగ్ రాసినప్పుడు ఇక్కడ ఉన్న సైన్ రివర్స్ చేస్తే సరిపోతుంది కదా ఎలిమెంట్స్కి. అప్పుడే వస్తుంది 2 - 3 2 - 1 1 - 1. ఇది i - a అనే మ్యాట్రిక్స్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. డయాగనల్ ఎలిమెంట్స్ 1 అయిపోయినాయి, మిగిలిన ఎలిమెంట్స్ని 0 నుంచి మైనస్ చేస్తున్నాను కాబట్టి సైన్ మార్చి సరిపోతుంది కదా, అంతే. కరెక్ట్ రాసాం. నెక్స్ట్ దీనికి ఇన్వర్స్ మ్యాట్రిక్స్కి ఒక షార్ట్ టెక్నిక్ ఉంది, adjoint a రాయడానికి. adjoint a రాయడానికి షార్ట్ టెక్నిక్ ఏంటి, ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి, మళ్ళీ మిడిల్ ఎలిమెంట్. ఈ తర్వాత రైట్ ఫాలో అవుతాం, సేమ్ ప్యాటర్న్. మళ్ళీ లెఫ్ట్ ఇక్కడ ఇది ఫాలో అవుతాం ఈ కాలంకి. లాస్ట్లో మళ్ళీ ఫస్ట్ ఫాలో అయిన ఆ ప్యాటర్న్ రాసేస్తాం రో. ఆ షార్ట్ టెక్నిక్ అప్లై చేస్తే 1 - 1 2 1, నెక్స్ట్ -1 1 -3 మళ్ళీ -1. ఈ కాలంకి అప్లై చేస్తే 2 1 1 2, లాస్ట్ మళ్ళీ ఫస్ట్ రో రాసింది రిపీట్ చేస్తాం. ఒకసారి చెక్ చేసుకుందాం. సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 - 1 2 1, ఓకే. -1 1 -3 మళ్ళీ -1 రాయాలి, 2 1 1 2 మళ్ళీ స్టార్టింగ్ రాసేస్తాం. ఇంక వీటికి డిటర్మినెంట్ అప్లై చేసుకోవడం క్రాసే కదా, ప్రతి ఎలిమెంట్ నీకు డిటర్మినెంట్ ప్రతి క్రాస్కి ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో adjoint of i - a adjoint of i - a = సో ఏమొస్తుంది మనకి మ్యాట్రిక్స్, ఇంత క్యాలిక్యులేషన్ ఇంకా 1 - 1 0 వచ్చేస్తుంది, ఇంకా 3 - 2 1 -2 + 3 -2 + 3 అంటే 1ఏగా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ -1 - 2 -3 -1 - 2 -3 1 + 3 1 + 3 4 -6 + 1 -6 + 1 -5. ఇంకొకసారి చెక్ చేసుకుందాం, ఫస్ట్ చేసేద్దాం ముందు. -2 -3 2 + 1 3 1 - 4 -3. క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోవాల్సిందే.
0 ఇక్కడ చూసుకుంటే 0 సరిపోయింది, ఎందుకంటే 1 సరిపోయింది, 3 - 2 సరిపోయింది, 1 -2 + 3 సరిపోయింది, -1 - 2 ఓకే, 1 + 3 -6 + 1 -6 + 1 సరిపోయింది. నెక్స్ట్ -2 - 1 2 + 1 1 - 4 ఓకే. సో అడ్జాయింట్ డెట్ కూడా కనుక్కోవాలి. సో ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా కనుక్కోవచ్చు, సారోస్ కూడా అప్లై చేస్తున్నా. ఈ క్రాస్ పెట్టుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్ 1 -2 నెక్స్ట్ +6 -2 × -3 +6 నెక్స్ట్ ఇక్కడ +3 ఈ డయాగోనల్కి వచ్చిందని మైనస్ తీసుకుంటాం కదా. తర్వాత ఇక్కడ ఆల్రెడీ 1 వస్తుంది, సో -1 తీసుకోవాలి. ఈ రెండు ఎలిమెంట్స్కి 4 వస్తుంది, -4 తీసుకోవాలి. సో డిటర్మినెంట్ ఎంత వస్తుందంటే ఇక్కడ +6 - 6 క్యాన్సిల్ అయిపోతుంది, 3 +1 - 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, సో 3 వచ్చేస్తుంది. సో అప్పుడు దీని యొక్క ఇన్వర్స్ ఏం రాసుకోవచ్చు, I - A హోల్ ఇన్వర్స్ని 1/3 × మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు. 1 - 2 +6 నెక్స్ట్ ఇటువైపు +3 -1 -4 కరెక్ట్ రాసాం. ఓకే, సో నెక్స్ట్ I + A అంటే ఏమొస్తుంది, ఏకి ఐని యాడ్ చేస్తే ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే, సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేద్దాం, దీన్ని 1/3 × రాసుకుంటూ వచ్చేది ఏంటి డెట్ ఏ, మనకి ఈ మ్యాట్రిక్స్ కావాలి. ఈ మ్యాట్రిక్స్ దేంతో మల్టిప్లై చేయాలి, I + Aతో మల్టిప్లై చేయాలి. సో తీసేస్తాను ఇక్కడ I + A రాసుకుంటే I + A చేసుకుంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇంకా అదంతా. I + A రాస్తే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 అయిపోతాయి. నెక్స్ట్ 0ని యాడ్ చేస్తే సైన్ ఏం మారుతుంది కదా, వీటికి సేమ్ ఎలిమెంట్సే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడేమొస్తుంది 1/3 లోపల 3 మల్టిప్లై చేసాడు, ముందు తర్వాత చేద్దాం. 1/3ని ముందు ఎలిమెంట్స్ రాసుకుంటే ఫస్ట్ రో ఎలా ఉంది ఆర్డర్, I + A ముందు ఉంది, తర్వాత ఇది కదా ఉంది, కమ్యూటేటివ్ అవ్వదు కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. 1/3 కాన్స్టెంట్ బయటకు ఎలా అని రాసేయచ్చు. సో ఇక్కడ 0 1 1 -3 4 -5 -3 3 -3 అన్ని ఎలిమెంట్స్ ఇట్లా క్రాస్ చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటిలో కామన్ ఇక్కడ -1 ఉంది, సో అది చేయాల్సిన అవసరం లేదుగా. సెకండ్ ఎలిమెంట్ వెళ్తే సెకండ్ ఎలిమెంట్ మార్క్ చేంజ్ అయ్యి ఉంది కదా, సెకండ్ ఎలిమెంట్ ఒకటి కనుక్కుందాం. సెకండ్ ఎలిమెంట్ కావాలంటే అది సెకండ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ రోలో సెకండ్ కాలం R1 C2 కదా మల్టిప్లై చేయాలి. R1 C2 మల్టిప్లై చేయండి, అప్పుడు ఎంత వస్తుంది 1 -8 + 9, సో ఎంత 2 వస్తుంది కదా. 1/3 మల్టిప్లై చేస్తే 2/3 రావాలి. ఎక్కడ ఉంది 2/3, రెండు ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కూడా ఈ రెండు తీసేయచ్చు, థర్డ్ ఎలిమెంట్ కూడా సేమ్ ఉంది, అన్ని చేయాల్సిన అవసరంలా. తర్వాత ఈ రెండు -2 -2/3 ఉంది. సో ఇది ఎన్నోది ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ కావాలంటే సెకండ్ రో ఫస్ట్ కాలం ఎంత వస్తుంది, -3 -6 వస్తుంది. -6ని 1/3తో మల్టిప్లై చేస్తే -2 కదా, సో ఆన్సర్ అంతా ఫస్ట్ ఆప్షన్. సో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయాల్సిన అవసరంలా, ఆప్షన్స్ని బట్టి వెళ్ళిపోవచ్చు ఇలా ఇచ్చినప్పుడు. మోస్ట్లీ మెయిన్స్లో అలా ఇవ్వడు, ఆ క్వశ్చన్ ఇంకా ఉన్న ట్రేస్ కనుక్కోమని ఏదైనా ఉండొచ్చు ఏదో ఒక, ఎందుకంటే డైరెక్ట్ అలా ఆప్షన్స్ ఇచ్చేసి ప్రతి ఒక్కరు అదే చేస్తారు, ఆ వెరిఫికేషన్ చేస్తాం. cot θ = -1/2√2, θ అనేది 3π/2కి 2πకి మధ్యలో ఇచ్చాడు, అంటే ఏ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ట్రిగ్నామెట్రీలో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ట్రిగ్నామెట్రీ ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి కాదు ముందు ఇయర్స్లో, ఫస్ట్ ఇయర్ ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ sin 15θ/2, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ sin 15θ మల్టిప్లై చేసేయచ్చుగా. నెక్స్ట్ ఇక్కడ కూడా cos 15θ/2 మల్టిప్లై చేసేయచ్చు. అలా మల్టిప్లై చేస్తే ముందు ఎక్స్పాండ్ చేసుకున్నా తర్వాత చూసుకుందాం. cot θ ఫోర్త్ క్వాడ్రంట్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇచ్చాడు, మరి మల్టిప్లై చేసుకుంటే ముందు sin 15θ/2 ఇంటూ sin 8θ ప్లస్ నెక్స్ట్ sin 15θ/2 ఇంటూ, జస్ట్ ఇది మల్టిప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది, స్ట్రైక్ అయిపోతుంది ఈజీగా. మళ్ళీ కాస్ కూడా మల్టిప్లై చేసుకుంటే cos 15θ/2 ఇంటూ cos 8θ ఉంది. నెక్స్ట్ ఇంకో టర్మ్ మైనస్ cos 15θ/2 ఇంటూ cos 15θ/2 ఇంటూ
sin 8 theta. ఇదే వాడు ఇచ్చింది, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. క్లియర్గా 2 టర్మ్స్ చూస్తే అర్థమైపోతుంది చూడండి. ఈ రెండు టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. cos A cos B ప్లస్ sin A sin B. ఎంత డైరెక్ట్ ఫార్ములా చూడండి. ఏం రాసేయచ్చు? cos ఆఫ్ A మైనస్ B. B మైనస్ ఎలా అయినా రాసుకోవచ్చు. 8 theta పెద్దది కాబట్టి 8 theta మైనస్ 15 theta బై 2 రాస్తున్నా. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. sin A cos B ఉంది, మైనస్ cos A sin B ఉంది, అంతే కదా. సో ఇది A ఇది B. అప్పుడు ఫార్ములా ఏంటి? ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ బిగా అంటే 15 theta బై 2 మైనస్ 8 theta. ఓకే, సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 16 cos theta బై 2 వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ theta బై 2 అంటే బయటికి ఏం రాసుకోవచ్చు. ఇది వచ్చింది మనకు వాల్యూస్. అయితే మనకి ఇచ్చింది cot theta రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఏం రాసుకోవచ్చు? ఎడ్సెన్ సైడ్ బై ఆపోజిషన్ కాబట్టి ఇది 1, ఇది 2√2 అంటే √8గా ఆటోమేటిక్ ఇదంతా సైడ్ హైపోటెన్యూస్ 3. నెగిటివ్ ఎందుకు ఇచ్చాడంటే theta ఎక్కడ ఉంది? 4th క్వాడ్రంట్ కాబట్టి. ఇప్పుడు మనం theta బై 2 వాల్యూస్ రావాలి. theta అనేది మనకి 2πకి 3π/2 మధ్యలో ఉంటే theta బై 2 1/2తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ మారదు కదా. 3π/4కి పైకి మధ్యలో ఉంది అంటే ఏ క్వాడ్రంట్? 135 degrees 180 degrees అంటే సెకండ్ క్వాడ్రంట్. మరి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది? నెగిటివ్, సైన్ పాజిటివ్, మైనస్ మధ్యలో ఉంది బట్ సైన్ వాల్యూ మాత్రం పాజిటివ్ తీసుకోవాలి, కాస్ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి. మరి సో కాస్ theta బై 2 నెగిటివ్ కాబట్టి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ theta బై 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ theta ఏం రాయొచ్చు? హాఫ్ యాంగిల్ ఫుల్ యాంగిల్ మనకు theta తెలుసు, theta వాల్యూ తెలుసు కాబట్టి కాస్ theta బై 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ theta ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ theta బై 2 మైనస్ ఇది పాజిటివ్ కాబట్టి ప్లస్ స్క్వేర్ రూటే తీసుకుంటున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ దీని ఏమన్నా రాయొచ్చు? తప్పు రాసాను కానీ ఇది 1 ప్లస్ కాస్ theta, ఇది 1 మైనస్ కాస్ theta బై 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. కాస్ theta ప్లస్ ఏం రాసుకోవచ్చు? ఎడ్సెన్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/3. ఇక్కడ 1/3 రాస్తున్నా, ఇక్కడ కూడా 1/3 రాస్తున్నా. అప్పుడేమొస్తుంది? మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4/3 అంటే బై 2 అంటే 2/3 అయింది. నెక్స్ట్ మైనస్ 1 మైనస్ 1/3 అంటే 2/3, 2 క్యాన్సిల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/3. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే -√2 మైనస్ 1/√3 ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. చాలా ఫేమస్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. మనకు ఆల్మోస్ట్ 25కి 20 క్వశ్చన్స్ రిపీటెడ్ PYQs 20, అది కూడా మెయిన్స్ 2021 నుంచి 2025 ఈ 5 సంవత్సరాలు అడిగిన క్వశ్చన్సే. కొంచెం నెంబర్స్ మార్చి న్యూమరికల్స్ మార్చి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే log x + 3 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యాక్టరేషన్ రాసినప్పుడు సేమ్ log a బేస్ b ఇలాంటి టర్ము log b బేస్ a లాగా అంటే రెసిప్రోకల్ అయ్యి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. దాన్ని t అనుకుంటే నీకు అది క్వాడ్రాటిక్ మారిపోతుంది. క్వాడ్రాటిక్ మారిపోతే సొల్యూషన్స్ కనుక్కోవచ్చు కదా, అంతే, అదే ప్రొసీజర్. సో అప్పుడు ఏం చేసేయచ్చు? ముందు దీని ఫ్యాక్టరేషన్ రాద్దాం. log బేస్ x + 3 రాసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది? దీని ఫ్యాక్టరేషన్ డైరెక్ట్గా 6x², 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకుంటే 2 కామన్ తీస్తే 3x² + 14x + 15. ఫ్యాక్టరేషన్ కనిపిస్తున్నాయి ఇక్కడ. 45 రావాలి, మల్టిప్లై చేస్తే యాడ్ చేస్తే 14 రావాలి. 9, 5 కనిపించేస్తున్నాయి. సో 9x + 5x + 15. సో రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు? 3x కామన్ తీయచ్చు. ఇక్కడ x + 3 వస్తుంది. ఇక్కడ 5 కామన్ తీస్తే మళ్ళీ ఇక్కడ x + 3. సో ఓవరాల్గా దీని ఫ్యాక్టరైజేషన్ ఏం రాయొచ్చు అంటే 2 × x + 3 × ఇంకా 3x + 5 రాసేయచ్చు. అలా ఉంచుతాం. ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 × log ఇది బేస్, ఇది 6x + 10 అనేది బేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x² + 6x + 9 ఇది డైరెక్ట్గా x + 3 హోల్ స్క్వేరేగా, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, కంప్లీట్ స్క్వేర్ అర్థమైపోతుంది. ఇది x + 3 హోల్ స్క్వేర్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 2ని మల్టిప్లై చేసుకుంటే 6x + 10గా. సో రిపీట్ అవుతుంది చూడండి ఒక log a బేస్ b లాంటి టర్మ్. సో అక్కడ నుంచి అప్రోచ్ అవుదాం. సో ఇక్కడ 2ని ఇక్కడ 6x + 10 ఉంచుదాం. దీన్ని log abని ఏమని రాయొచ్చు? log a + log b రాసుకుంటే log x + 3 బేస్ x + 3 1 అయిపోద్దిగా, ప్లస్ log ఆఫ్ 6x + 10 బేస్ x + 3. ఇంకా ఇటువైపు 5 మైనస్ ఈ 2ని ముందు తెచ్చేస్తా, -4 × log x + 3 బేస్ 6x + 10 ఉంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? log a బేస్ bని ఏమని రాసుకోవచ్చు మనం? log a బేస్ bని 1/log b బేస్ a రాసుకోవచ్చుగా. అలా రాసుకుంటే దీని ప్లేస్ ఏం రాసుకోవచ్చు? 1/log
6x + 10 బేస్ x + 3. సో అప్పుడు ఇక్కడ సేమ్ టర్మ్ వస్తుంది కదా, దాన్ని t అనుకుంటా, ఈ మొత్తాన్ని t అనుకుంటున్నాం. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుంది చూడండి, బై ప్రాపర్ సబ్స్టిట్యూషన్ మనం క్వాడ్రాటిక్లో రెడ్యూస్ చేసేయచ్చు. 4/t ఇది వచ్చింది మనకి. సింప్లిఫై చేసుకుంటే టీని ఎల్సిఎం తీసుకున్నప్పుడు క్లాస్ మల్టిప్లై పెద్దగా t² + t, ఇటువైపు 5t - 4. ఇంకా సింప్లిఫై చేసుకుంటే t² - 4t + 4 = 0. సో దీని ఏమవుతుంది, దీని కంప్లీట్ స్క్వేర్ ఇది t - 2 హోల్ స్క్వేర్. సో ఈక్వల్ రూట్స్ వచ్చాయి, t = 2 వచ్చింది. t = 2 అంటే log 6x + 10 బేస్ x + 3 = 2. ఇంకా నెక్స్ట్ ఏం చేయొచ్చు, సమ్ ఆఫ్ సొల్యూషన్స్ అంటున్నాడు. ఈ x + 3ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతే x + 3 హోల్ స్క్వేరేగా, ఈక్వాలిటీ ఏం కాదు కదా, ఈక్వాలిటీ కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే 6x + 10 x + 3 హోల్ స్క్వేర్. దీని ఎక్స్పాన్షన్ x² + 6x + 9, 6x క్యాన్సిల్ అయిపోతుంది, x² = 1 వచ్చేస్తుంది. సో అప్పుడు x = ఎంత, 1 - 1. రెండు రూట్స్ అయినా చెక్ చేసుకుని 1 - 1 ప్రాబ్లం ఎక్కడ రావట్లేదుగా. 1 పెట్టుకున్నా -1 పెట్టుకున్నా మీకు ఎక్కడ లాగ్ పక్కన నెగిటివ్ రావట్లా, -1 పెట్టుకున్నా రావట్లా, ప్రాబ్లం లేదు. సో రెండు రూట్సే. సో సమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఎంత, 0. ఫైనల్గా వచ్చిన సొల్యూషన్ జనరల్గా చెక్ చేసుకుంటాం మనం ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్లో. PQ ఈజ్ ఏ కార్డ్, ఎస్పెషల్ స్క్వేరింగ్ చేసినప్పుడు మాత్రం పక్కా చెక్ చేసుకోవాల్సింది రూట్ ఉన్నప్పుడు. PQ ఈజ్ ఏ కార్డ్ పర్పెండిక్యులర్ టు ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటున్నాడు. ఎసెంట్రిసిటీ √3 ఇచ్చాడు. OPQ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇంత చదివినా ఏం అర్థం కాదు, ముందు డయాగ్రామ్ వేసుకుంటేనే. ఇచ్చింది ఏంటి, హైపర్బోలా, హారిజంటల్ వెర్టికల్, హారిజంటల్ హైపర్బోలా. అయితే B అన్నోన్ ఇచ్చాడు, మరి B కనుక్కోవడానికి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడుగా, ఎసెంట్రిసిటీ √3 ఇచ్చాడు. సో ఏం రాసుకోవచ్చు మనం, ఎసెంట్రిసిటీ ఫార్ములా నుంచి చేయొచ్చు, లేదా A² E² ఏంటి ఫార్ములా, A² + B² కదా. A² అంటే 4, E² అంటే 3 A A² అంటే మళ్ళీ 4A + B². సో B² ఎంత వస్తుంది, 12 - 4 8 వస్తుంది. సో హైపర్బోలా ఏమైపోతుంది ఈక్వేషన్, x² / 4 - y² / 8 = 1. ఓకే, డయాగ్రామ్ వేసుకుందాం. హైపర్బోలా ఇలా వస్తుంది మనకి హారిజంటల్గా. ఓకే, అయితే OPQ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఇంతకీ O అనేది ఏంటి, ఆరిజిన్, వాడే చెప్పేశాడు. నెక్స్ట్ P అనేది చెప్పాలి కాబట్టి ఎక్కడ, PQ ఈజ్ కార్డ్ అంటున్నాడు. ఓకే, PQ ఈజ్ కార్డ్, OPQ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గెస్ చేసేయచ్చు ఈజీగా, సిమెట్రిక్ నేచర్ వల్ల ఇటువైపు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రతి యాంగిల్ 60 కాబట్టి ఈ పార్ట్ 30, ఈ పార్ట్ 30 అవుతుంది. నెక్స్ట్ ఇది 60 degrees, అప్పుడు ఈ పార్ట్ ఎంత, 90 degrees ఈ ట్రయాంగిల్లో, ఈ చిన్న ట్రయాంగిల్ చూడండి. సో అంటే ఆ కార్డ్ ఎలా ఉన్నట్టు, పర్పెండిక్యులర్ టు యాక్సిస్. ఓకే, ఇది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఏరియా కనుక్కోమంటున్నాడు. సో ఏరియా కనుక్కోవాలంటే ఏం తెలియాలి మనకి, సైడ్ తెలియాలి. సైడ్ ఈక్వేషన్ లేదా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ రెండు కాంగ్రుయెంట్ అవుతాయి, ఈక్వల్ ఏరియాసే ఉంటాయి సిమెట్రిక్ నేచర్ వల్ల. సో ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని ఇంటూ 2 వేసినా సరిపోతుంది. సో బేస్ ఈ డిస్టెన్స్ తెలియాలి, ఈ డిస్టెన్స్ తెలియాలి. సో ఇది వెర్టికల్ కాబట్టి x కోఆర్డినేట్స్ ఏమి ఉంటుంది కదా PQకి, 2 పాయింట్స్కి. సో ఎలా తీసుకుందాం, జనరల్గా 2 అన్నోన్స్ ఉండే బదులు ఒక అన్నోన్ ఉంటే బెటర్ కదా. సో ఒక అన్నోన్లో పాయింట్ తీసుకోవడం పారామెట్రిక్ పాయింటేగా. హైపర్బోలాకి పారామెట్రిక్ పాయింట్ ఏంటి, A sec θ, B tan θ. అంటే 2 sec θ, B ఎంత 2√2 tan θ. ఈ పాయింట్ తీసుకుంటున్నాం. ఆటోమేటిక్ డిస్టెన్స్ ఎంత 2, ఈ పాయింట్ ఏమవుతుంది 2 sec θ, -2√2 tan θ అయిపోతుంది సిమెట్రిక్ నేచర్ వల్ల. ఓకే, తర్వాత ఇక్కడ θ వేరు, ఈ 30 degrees వేరు. హైపర్బోలాలో θ అంటే ఏంటి, ఇక్కడ ఒక ఆక్సిలరీ సర్కిల్ తీసుకొని దీని కరస్పాండింగ్ పాయింట్ ఎంత ఉంటుంది కదా, అక్కడ వచ్చే పాయింట్ వేరు, ఎసెంట్రిక్ యాంగిల్ అంటాం θని. సో ఈ డిస్టెన్స్ ఏమో y కోఆర్డినేట్, ఈ డిస్టెన్స్ ఏమో x కోఆర్డినేట్, ఈ వాల్యూ. సో ఇక్కడ నుంచి మనకు tan 30 తెలుసుగా, అంటే ఆపోజిట్ సైడ్ ఈ రెండు సైడ్స్ ఇన్వాల్వ్ అయిన ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏంటి, టానే కదా. సో tan 30 అంటే 1/√3 ఈక్వల్ ఆపోజిట్ సైడ్ అంటే 2√2 tan θ బై ఎడ్సెన్స్ సైడ్ అంటే 2 sec θ. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే tan θ బై sec θ అంటే sin θ రాసుకోవచ్చా, ఎందుకంటే బై కాస్ θ క్యాన్సిల్ కదా. sin θ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందంటే 1/√6, ఇది నాకు వచ్చిన వాల్యూ. సో అప్పుడు నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం రాసేయచ్చు, ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ 2 ఇంటూ ముందు ఇచ్చిన ట్రయాంగిల్ ఏరియా అనుకుంటున్నా, దాన్ని 2 times అప్లై చేస్తున్నా. ఈ ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే ఈ డిస్టెన్సేగా, ఈ డిస్టెన్స్ అంటే హారిజంటల్ అంటే x కోఆర్డినేటే కదా, 2 sec θ ఇంటూ
ఇక్కడ y కోఆర్డినేట్ అంటే 2√2 tan theta, 2√2 tan theta. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 4 into √2 into secant theta బదులు ఏం రాయొచ్చు? sin theta equal 1/√6 అంటే డయాగ్రామ్ వేసుకుందాం. sin theta 1/√6 అంటే ఇది 1/√6. ఆబ్వియస్లీ ఇదంతా √5 రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దీన్ని స్క్వేర్ రావాలి. సరిపోయిందిగా. secant theta అంటే ఏం రాయొచ్చు? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే √6/√5 ఇంటూ ఈ కాన్స్టెంట్ ముందే రాస్తాం. tan theta అంటే 1/√5. సో ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? ఇక్కడ √2 into √3 ఉంటుందిగా √6ని, అప్పుడు 8√3/5. సో ఆన్సర్ ఎంత? థర్డ్ ఆప్షన్. డైరెక్ట్ క్వశ్చనే, బట్ మనకు ఐడియా రావాలి. పర్పెండిక్యులర్ ఉంటుంది, ఒక పారామెట్రిక్ పాయింట్ తీసుకోవడం ఐడియా వచ్చినా నీకు ఈజీ అయిపోయినట్టు క్వశ్చన్. నెక్స్ట్ 3 వెక్టర్స్ ఇచ్చాడు. వెక్టర్స్ నుంచి మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఏదో 1-2 షిఫ్ట్ తప్పించి ఆల్మోస్ట్ ఎప్పుడు జరిగిన అన్నింటిలో మాక్సిమం క్వశ్చన్స్ వెక్టర్స్ 3D జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ అయితే పక్కా, కొన్ని షిఫ్ట్లో అయితే 3 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్సే, కొంచెం క్యాలిక్యులేషన్ అంతే. ఐడియా స్ట్రైక్ అవ్వడం అయితే లేదు. బీ బార్ సి బార్ మీద యాంగిల్ ఇచ్చాడు, ఈ రెండు మధ్య డాట్ ప్రోడక్ట్ కనుక్కోమంటున్నాడు. మీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు చిన్న ప్రాపర్టీ 2ని ఈ బయట ఉంచవచ్చు, ఏ బార్కి మల్టిప్లై చేసి ఆ తర్వాత వచ్చిన దాన్ని సి బార్తో మల్టిప్లై చేయొచ్చు, లేదా 2ని సి బార్కి కూడా ముందు మల్టిప్లై చేసేయచ్చు. సో మనం ఎల్ ఇంటూ ఏ బార్ క్రాస్ బీ బార్ని రాసుకోవచ్చు, ఎల్ఏ బార్ క్రాస్ బీ బార్ రాసుకోవచ్చు, లేదా ఏ బార్ క్రాస్ ఎల్బీ బార్ ఎలా అయినా చేయొచ్చు. అందుకే నేను 2ని సి బార్కి ఇచ్చేస్తున్నా, ఏ బార్ క్రాస్ 2 బార్. రీజన్ ఏంటి? నాకు ఎందుకంటే ఏ బార్ కామన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇది తీసుకొచ్చేస్తే మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంట్లోంచి ఏం కామన్ చేయొచ్చు? ఏ బార్. అప్పుడు ఏమొస్తుంది? బీ బార్ మైనస్ 2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి 2 వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్, ఏ బార్ క్రాస్ కామన్ ఇస్తాను, 0 వచ్చిందంటే 2 వెక్టర్స్ ఏంటి? కొలినియర్ వెక్టర్సే కానీ యాంగిల్ 0 degrees అన్నప్పుడే కదా క్రాస్ ప్రొడక్ట్ 0 వస్తుంది. సో అప్పుడు కొలినియర్ వెక్టర్స్ కాబట్టి ఏం రాసుకోవచ్చు? లాంబ్డా ఇంటూ బీ బార్ మైనస్ 2 బార్ రాసుకోవచ్చు. లాంబ్డా కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టే. రీజన్ చెప్తారా? రీజన్ ఏంటి? మనకు కనుక్కోమన్నది అంటే ఏ బార్ డాట్ సి బార్, రెండు వైపులు డాట్ ప్రొడక్ట్ చేశాను సి బార్తో. అక్కడ ఇక్కడ వస్తుంది బీ బార్ డాట్ సి బార్. బీ బార్ డాట్ సి బార్ తెలియాలి, నీకేం తెలియాలి? మాడ్ బీ బార్ తెలియాలి, మాడ్ సి బార్ తెలియాలి, ఆ రెండు మధ్య యాంగిల్ తెలియాలి. తెలిసిందిగా మనకు తెలుసుగా. తర్వాత సి బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే మాడ్ సి స్క్వేరేగా, మాడ్ సి స్క్వేర్ మనకు తెలుసుగా, మాడ్ సి ఇచ్చాడు కాబట్టి. సో లాంబ్డా కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఏ బార్ డాట్ సి బార్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? లాంబ్డా రెండు వైపులు ఏ బార్తో సి బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. తర్వాత డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఈ వెక్టర్ మొత్తానికి డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు డాట్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఏం రాసుకోవచ్చుది? బీ బార్ డాట్ సి బార్ మైనస్ 2 ఇంటూ ఒక వెక్టర్ అదే వెక్టర్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది ఏంటి? ఆ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ స్క్వేరేగా, ఎందుకంటే కాస్ 0 degrees 1 కదా. సో ఇక్కడ అన్నోన్ ఒక్క లాంబ్డా మాత్రమే ఉంది. సో దీని మాడ్యులస్ వాల్యూ మ్యాక్సిమం అబ్జల్యూట్ వాల్యూ అడుగుతున్నాడు. కింద అలాగా ఆప్షన్స్ ఏం నెగిటివ్ ఏం లేవు. నెక్స్ట్ లాంబ్డా కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలిగా. ఏంటది? ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. మాడ్ ఏ, మాడ్ బి, మాడ్ సి అవి ఉపయోగపడతాయి, ఇక్కడ ఉపయోగపడకపోవచ్చు. ఇంకా బీ బార్ డాట్ సి బార్ అంటున్నాడు. ఇంకా ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది చూడండి. బీ బార్ డాట్ సి బార్ మనకు తెలుసు కాబట్టి ఎప్పుడు క్రియేట్ అవుతుంది? దీన్ని స్క్వేర్ చేశాను అనుకోండి రెండు వైపులా, దీని మ్యాగ్నిట్యూడ్ స్క్వేరేగా, దీని మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్లో నీకు బీ బార్ డాట్ సి బార్ వచ్చేస్తుందిగా. మాడ్ ఏ బార్ కూడా ఇచ్చేసినట్టేగా. ఒక వెక్టర్ని స్క్వేర్ చేయడం అంటే ఏంటి? దాని మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ చేయడం. అన్ని వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ నుంచి లాంబ్డా వాల్యూ వచ్చేస్తే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్. సో రెండు వైపుల మ్యాగ్నిట్యూడ్స్ అదే స్క్వేరింగ్ అని పోసైడ్ చేస్తే మాడ్ ఏ స్క్వేర్ ఈక్వల్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ, మరి దీని ఫార్ములా ఏంటి? మాడ్ బి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ మాడ్ సి స్క్వేర్, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 4 ఇంటూ బీ బార్ డాట్ సి బార్. ఒకసారి చెక్ చేసుకోండి. మాడ్ బి ప్లస్ 4 ఇంటూ మాడ్ సి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ బీ బార్ డాట్ సి బార్. నెక్స్ట్ సింప్లిఫై చేసుకుంటే 1 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ఇంటూ మాడ్ బి స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 ఇంటూ మాడ్ సి స్క్వేర్ అంటే 4 మైనస్ 4 ఇంటూ మాడ్ బి ఇంటూ మాడ్ సి అంటే 4 ఇంటూ మాడ్ సి అంటే 2. నెక్స్ట్ కాస్ థీటా అంటే 1/2. ఓకే, అన్ని వేరే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి 16 ప్లస్ 16 అంటే 32 మైనస్ 2 క్యాన్సిల్, ఇంకొక 16 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ అంతే ఇక్కడ 16. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 1/16 అంటే లాంబ్డా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? 1/4 కానీ మైనస్ 1/4 కానీ తీసుకోవచ్చు. చేంజ్ ఏమి ఉండదు, ఎందుకంటే దీని మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి పాజిటివ్ తీసుకుందాం. 1/4 ఇంటూ ఒక ఇది నెగిటివ్ వచ్చి ఉంటే ఇది నెగిటివ్ తీసుకుని పాజిటివ్ చేయడమే. బీ బార్ డాట్ సి బార్ అంటే మాడ్ బి మాడ్ సి కాస్ థీటా. సో ఎంత? 4 ఇంటూ 2 ఇంటూ కాస్ థీటా 1/2 మైనస్ 2 ఇంటూ మాడ్ సి స్క్వేర్ అంటే 4. సో ఇక్కడ ఎంత వస్తుంది? 4 మైనస్ 8 అంటే మైనస్ 4. సో ఆన్సర్ ఎంత? -1 తీసుకుందాం. సో ఆన్సర్ 1 వస్తుంది.
అంతే. సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ క్వశ్చన్, ఎక్కడ ట్విస్ట్ ఏం లేదు. ఇచ్చిన దాన్ని 2 మల్టిప్లై చేసుకుని ఏ పర్ క్రాస్ కామన్ తీసుకుని ఇది 2 వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే కొలినియర్ వెక్టర్స్ అని చెప్పి చాలా కామన్ గా తీసుకుంటాం. అక్కడ నుంచి లాంబ్డా కనుక్కోండి, క్వశ్చన్ అయిపోయినట్టే. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ముందు ఇయర్స్ లో చాలా ఎక్కువగా అడిగేవాడు, ఈ ఇయర్ లో 2 times అడిగినట్టున్నాడు. ఇది సెకండ్ టైం అడగటం. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఎక్కడ ట్విస్ట్ ఏం లేదు, డైరెక్టే. సో ముందు మనం యూనిక్ సొల్యూషన్ డెల్టా ఏం తెలియదు కాబట్టి ముందు క్రామర్స్ రూల్ ప్రకారం డెల్టా, డెల్టా ఎక్స్, డెల్టా వై అన్ని కనుక్కుందాం. డెల్టా కనుక్కుంటే సో డెల్టా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, 3 1 2 5 a 1 2 3 వాల్యూ కనుక్కుందాం. సారస్ రూల్ అప్లై చేసుకుంటున్నాం. 15 ప్లస్ a తర్వాత ప్లస్ 4, నెక్స్ట్ ఇటువైపు -5 -2a, నెక్స్ట్ -6. ఇంకొకసారి 15a ప్లస్ 4, ఇటువైపు -5 -2a -6 ఎంత వస్తుంది ఇక్కడ? 15 -5 -6 అంటే -11, -11 అంటే ఇక్కడ +4 వస్తుంది, +8 ఇది 8 - a వచ్చింది, 8 - a. సో ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉండాలి అంటే ఇది నాట్ ఈక్వల్ 0 అవ్వాలిగా. నాట్ ఈక్వల్ 0 అవ్వాలంటే ఏ నాట్ ఈక్వల్ టు 8 అవ్వాలి. బట్ వాడేమంటున్నాడు ఎండ్ ఆప్షన్లో కూడా యూనిక్ సొల్యూషన్ అవ్వాలంటే ఏ ఈక్వల్ టు 8 అవ్వాలంటున్నాడు. సో ఈ రెండు తప్పుగా ఎలిమినేషనేగా. సో టైం లేదనుకోండి, అప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టేస్తాడు. ఈ రెండు ఎలిమినేట్ చేసి రెండింటిలో గెస్ చేయొచ్చు టైం లేకపోతే. ఇక్కడ b = 14, b = 16 అంటున్నాడు. సో ఒక b వాల్యూ కనుక్కుంటే అయిపోతుందిగా. b వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ ఏ ఎలిమినేట్ చేసి థర్డ్ డెల్టా 3 కనుక్కుందాం. అక్కడతో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇచ్చిన ఆప్షన్ బట్టి వెళ్ళిపోతే ఈజీ క్వశ్చన్. డెల్టా 3 ఏం రాసుకోవచ్చు, 1 2 1. ఈ రెండు కాలమ్స్ ఏం డిస్టర్బ్ చేయం కదా. 1 2 1 1 5 2. లాస్ట్ కాలం ప్లేస్ ఏం రాస్తాం, కోఫిషియన్స్ కదా, 6 36 b. జాగ్రత్త, ఇక్కడ 2 b and 6 ఒకలానే వస్తాయి మనకి కనిపిస్తాయి. అందుకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉందంటే, b కన్ఫ్యూజన్ ఉందనుకోండి, దాన్ని c రాసుకోండి. లాస్ట్ మన c ప్లేస్లో b రాసుకోండి. ఆ రెండు ఒకలానే ఉండి ఛాన్స్ ఉంది తప్పుకోవడానికి. సో ఇక్కడ ఏమొస్తుందంటే 5c, నెక్స్ట్ +36 +24. ఒకసారి అసలు యూజ్ చేసుకుంటున్నా. -30 -72 -2c. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. 36 అంటే -36, ఇది -66 కదా. సో ఇది -10 +14 14 -2c వస్తుంది. సో ఇది ఎప్పుడు 0 అవుతుంది, c = 7 దగ్గర 0 అవుతుంది. c = 7 అంటే b = 7. ఎక్కడ తప్పు వచ్చిందా చెక్ చేసుకుందాం. c రాసుకున్నాం. 5c, నెక్స్ట్ 36 ఉంది, నెక్స్ట్ 24 ఇటువైపు -30, ఇది -72, ఇది -2c. 1 2 1 1 5 2 కరెక్ట్ రాసాంగా. 636b. దీని నుంచి ఆన్సర్ ఏమొస్తుందంటే సింప్లిఫై చేసుకుంటే 56, ఇది 36 అంటే -36 రాసుకున్నా. -66 అన్నప్పుడు -10 వస్తుంది, అప్పుడు ఇది +14గా. 14 - 2c. సో ఇది ఆన్సర్ ఇచ్చాడు డి. మేబీ ఎక్కడన్నా 2 పోయి ఉంటుంది, ఎక్కడ చూసినా రావట్లేదు. 5c 56 రాశానా ఫస్ట్ది? ఇది 5c కదా, 56 ఎందుకు రాశాను అసలు నేను? సారస్వలో అప్లై చేస్తే 5c కదా అది. సో అప్పుడు ఎంత వస్తుంది, ఇది 36 క్యాన్సిల్ అవుతుంది, -36 వచ్చింది. -66 +24 అంటే -66 +24 అంటే 6 నుంచి 4 పోతే 2 42. సో ఇది 3c -42 అవుతుంది. అప్పుడు c = ఎంత, 14 కదా, కరెక్టే. c = 14 దగ్గర మనకి, b = 14 దగ్గర మనకి డెల్టా 3 కూడా 0 వచ్చేస్తుంది. అంటే ఈ రెండు ఆప్షన్లో ఏది ఖచ్చితంగా ఆప్షన్ డిఏగా. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అవ్వాలంటే డెల్టా x, డెల్టా y, డెల్టా z అన్ని 0 అవ్వాలి. సో డెల్టా z 0 అవ్వాలంటే b ఎంత అవ్వాలి, 14 అవ్వాలి. సో అప్పుడు ఇంకా వేరే వాల్యూస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం ఈజీ గెస్ చేయొచ్చు. బేసిక్ క్వశ్చన్, జస్ట్ బేసిక్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 16 ఐడెంటికల్ ఆరెంజెస్ అమాంగ్ 4 persons సో దట్ ఈచ్ వన్ గెట్స్ అట్లీస్ట్ 1 ఆరెంజ్ అంటున్నాడు. సో అమాంగ్ 4 persons కాబట్టి 4 ఒక్కొక్కరికి ఎంత రావచ్చు అనేది ఆ నెంబర్, ఆ కౌంటింగ్ మనం x1 x2 x3 x4 అనుకుందాం. అంటే 4 persons కాబట్టి ఫస్ట్ పర్సన్కి x1 ఆరెంజెస్ వచ్చాయి అనుకుందాం, అండ్ ఇంకా సెకండ్ పర్సన్కి x2 ఆరెంజెస్. అలా రాసుకుంటే సమ్ ఆఫ్ టోటల్ ఎంత, 16. మనం డిస్ట్రిబ్యూట్ చేసింది ఎన్ని ఆరెంజెస్ని, 16 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అమాంగ్ 4 persons. అయితే అట్లీస్ట్ 1 ఆబ్జెక్ట్ రావాలంట. అంటే దాంతో ఏంటి, ఇతనికి కనీసం 1 లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ రావాలి, ఇతనికి కూడా అంతే. సో అప్పుడు వీటిని ఏ సొల్యూషన్స్ అంటాం, నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటాం. ఆ ఫార్ములా ఏంటి,
n-1c r-1. సో అంత ఆన్సర్ అంతా 15c3. 15c3 ఎంత వస్తే అదే ఆప్షన్ బి. నెక్స్ట్ ఇది కొంచెం లెంగ్తీ వచ్చేసింది క్యాలిక్యులేషన్. ఇది ఇక్కడ వెంటనే చూడండి వేరియబుల్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం, లైబ్రరీ రూల్ అప్లై చేస్తాం అనుకుంటాం. లైబ్రరీ రూల్ అప్లై చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ కాబట్టి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అయిపోతుందిగా. అందుకు నీకు లైబ్రరీ రూల్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ప్రొసీజర్ చేసుకోవాల్సిందే. సో డిఫరెంట్ ఇంటిగ్రల్లో ఫస్ట్ అప్లై చేసేది ఏంటి, ఏ క్వశ్చన్కైనా కింగ్స్ రూల్ అప్లై చేస్తాం. సో ఇది అయ్యి అనుకోండి, నేను కింగ్స్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, 0 to x ఎక్స్ ప్లస్ ఏం రాసుకోవచ్చు, అది వేరియబుల్ ప్లస్ ఏం రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ లిమిట్స్ మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ లిమిట్స్ మైనస్ వేరియబుల్ రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ లిమిట్స్ మైనస్ డమ్మీ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ ఏంటి టీ, ఎక్స్ కాన్స్టెంట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టీ కదా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అప్పుడు టీ ప్లస్ ఏం రాసుకోవచ్చు, నేను ఎక్స్ మైనస్ టీ రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఏం రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ టీ ఇంటూ డిటి. మనం డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ ఏం మార్చాం, విత్ రెస్పెక్ట్ వేరియబుల్ ఏం మార్చాం, డిటీనే మార్చాం. జస్ట్ వేరియబుల్ ప్లేస్లో ఆ డమ్మీ వేరియబుల్ ప్లేస్లో ఏం రాసుకుంటాం, సమ్ ఆఫ్ లిమిట్స్ మైనస్ డమ్మీ వేరియబుల్ రాసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 to x ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xt ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ ఇక్కడే వస్తుంది సైన్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి టీ ఇంటూ డిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, ఇది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 3 టర్మ్స్ వస్తే ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాం. 3 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వేసుకొని చేసుకోవడమే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఓకే ఎక్స్ స్క్వేర్ వరకు ఓకే, ఇక్కడ టీ ఇంటూ సైన్ టీ, టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ అంటే యూవీ రూల్ అప్లై చేసుకోండి. చివరికి సింప్లిఫై చేసుకుంటే నీకు కొన్ని స్టెప్స్ చేద్దాం, డైరెక్ట్ ఆన్సర్ అప్లై వద్దులే. సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to x సైన్ టీ ఇంటూ డిటీ, ఈ పార్ట్ ఓకే. నెక్స్ట్ మైనస్ 2t రాయాలా 2x రాయాలి, బయటికి 2x కదా బయటికి రాసేస్తాం, ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం చూసుకోండి. 0 to x టీ ఇంటూ సైన్ టీ ఇంటూ డిటీ. నెక్స్ట్ ప్లస్ 0 to x టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ సైన్ టీ ఇంటిగ్రేషన్ దేని డిఫరెన్షియేట్ చేసి సైన్ టీ వస్తుంది, మైనస్ కాస్ టీ. లిమిట్స్ ఏంటి 0 to x, ఇక్కడే ఉంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్సేగా, దేని యూ దేని వి అనుకుంటాం. హైలైట్లో ఇది యూ ఇది వి కదా, టీ తర్వాత కదా ఉంది. నెక్స్ట్ దీని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే టీ యూ ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే దేని డిఫరెన్షియేట్ చేసి సైన్ టీ వస్తుంది, మైనస్ కాస్ టీ మైనస్ ఇంటిగ్రల్ మళ్ళీ 0 to x, ఇక్కడ ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, 0 to x సబ్స్టిట్యూట్ చేసేయాలి. 0 to x మళ్ళీ దీని డిఫరెన్షియేషన్ ఏంటి, u ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v కదా, u డాష్ అంటే 1 ఇంటూ సైన్ టీ, లేదా ఇక్కడ t మైనస్ టీ ప్లస్ టీ స్క్వేర్ని కామన్ తీయలేము, సైన్ టీ ఇంటూ ఒకేసారి చేయగలమా ఇంటిగ్రల్ బై పార్ట్స్, ఇది ఇలానే బెటర్, సపరేట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v అంటే మళ్ళీ మైనస్ కాస్ట్ చేయగా ఓకే ఇంటూ డిటీ. ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్ విడిగా ఇక్కడ రాస్తున్నా. పైన రాసుకుంటే సైన్ టీ ఇది ఇంటూ ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే మళ్ళీ u ఇంటూ ఇంటిగ్రల్ v కదా, అది uv అదేగా తీసుకుంటాం. టీ స్క్వేర్ ఇంటిగ్రల్ v అంటే మళ్ళీ మైనస్ కాస్ట్ టీ, లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to x మైనస్ మళ్ళీ 0 to x టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t ఇంటూ సైన్ టీ, 2t సైన్ టీ అంటే మళ్ళీ ఇక్కడేం రాస్తాం మైనస్ కాస్ట్ టీ ఇంటూ డిటీ. ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, ఇది కానీ ఈ టర్మ్ కానీ ఆ టర్మ్ కానీ లేదు, క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఏం లేదు. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్, తర్వాత ఎక్స్ టీ బదులు 0 పెట్టుకుంటే మైనస్ కాస్ 0 అంటే 1 మైనస్ 1, సో ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ పార్ట్ ఇది వచ్చేసింది, తీసేస్తున్నా ఇది. నెక్స్ట్ ఈ పార్ట్ ఏమవుతుంది, ఫస్ట్ పార్ట్ ఎక్స్ టీ ప్లస్ ఎక్స్ పెడితే మైనస్ 2x ఇంటూ లోపల ముందు రాద్దాం, మైనస్ 2x ఇంటూ లోపల ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ 0 పెట్టుకున్నప్పుడు టీ 0 కాబట్టి లక్కీగా 0, అది ఆ పార్ట్ అయిపోయింది. సో ఈ పార్ట్ తీసేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్, మొత్తం 2 మైనస్లు వచ్చాయి, 3 మైనస్లు వచ్చాయి. సో ఓవరాల్గా మైనస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ కాస్ట్ టీ అంటే దేని డిఫరెన్షియేట్ చేసి కాస్ట్ టీ వస్తుంది, సైన్ టీకి లిమిట్స్ అప్లై చేస్తే x to 0 సైన్ ఎక్సే కాదు దీని ఆన్సర్. సో ఈ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో టీ ప్లస్ ఎక్స్ పెట్టుకుంటే ఇక్కడ రాసిన ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ వద్దాం ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ఓకే, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. నెక్స్ట్ 0 పెట్టుకుంటే ఎలాగో 0, సో తీసేయచ్చు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
సో ఈ పార్ట్ మళ్ళీ విడిగా చేసుకుందాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to x t ఇంటూ కాస్ t ఇంటూ dt. ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే లేదా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే బై పార్ట్స్ అప్లై చేస్తే సో ఇది u ఇది v అప్లై చేస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ v అంటే t ఇంటూ ఇంటిగ్రల్ v అంటే దేని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ t వస్తుంది sin t. సో దీని లిమిట్స్ ఏంటి 0 to x. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to x u డాష్ అంటే 1 కాస్ t అంటే మళ్ళీ దాని ఇంటిగ్రేషన్ sin t ఇంటూ dt. సో ఇక్కడ x ప్లస్ చేస్తే x ఇంటూ sin x ప్లస్ x ఇంటూ sin x పక్కన 2 ఉంది 2x ఇంటూ sin x 0 పెట్టినప్పుడు 0 మైనస్ ఈ 2 దీనికి కూడా వస్తుంది కదా 2 మల్టిప్లికేషన్ దీనిలో కూడా వస్తుంది కదా మైనస్ sin t అంటే మైనస్ కాస్ t కదా మైనస్ sin t రాసుకుందాం ప్లస్ కాస్ t కి లిమిట్స్ అప్లై చేస్తే 2 ఇంటూ ఉందా 2 ఇంటూ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ x అన్నప్పుడు కాస్ t కి లిమిట్స్ అప్లై చేస్తే కాస్ x మైనస్ 1 అనేది 2 వచ్చేస్తుంది. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఏమేం క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఇది ప్లస్ మైనస్ ఇక్కడ ఏం రాసాం x² cos x ఎక్కడ రాసాం మైనస్ x² cos x అది ఓకే. మరి ఇక్కడ క్యాన్సిల్ అయిపోవాలిగా ఇది ప్లస్ 2x² cos x వస్తుంది చూడండి. ఇది ఈ పార్ట్ అంతా క్యాన్సిల్ కదా ఇది ప్లస్ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ 2x sin x కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది అప్పుడు x² 2 cos x మైనస్ 2 మిగిలింది. ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదా x² కూడా క్యాన్సిల్ అవ్వాలి. x² క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చేస్తుంది అంటే 2 cos x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడో కానీ x² మనకి మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది చూడండి మైనస్ x² ఉంది ప్లస్ x² రావాలి ప్లస్ x² మేబీ ఇక్కడ మిస్ అయింది చూడండి 0 పెట్టినప్పుడు ఇక్కడే వచ్చేస్తుంది -1 0 పెట్టినప్పుడు ఇక్కడ 0 అయిపోతుందిగా. ఇంకా x² ఎక్కడ మిస్ అయింది 2x² మేబీ ఈజ్ ఈక్వల్ x² ఇచ్చాడు కదా అప్పుడు x² క్యాన్సిల్ అయిపోతుందిగా. సో ఇక్కడ ప్లస్ x² రావాలి. ఇది ఎప్పుడు రాసిన లాస్ట్లో కదా లాస్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఓకే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ మైనస్ అయిపోయిందిగా ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది బయట. సో అప్పుడు ప్లస్ x² క్యాన్సిల్ అయిపోయి మనకేం వచ్చేస్తుంది 2 cos x ఈక్వల్ టు 2 ఫైనల్గా 2 cos x ఈక్వల్ 2 వచ్చేసింది. 2 cos x ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి టూ cos x ఈజ్ ఈక్వల్ టు 2 ఇది క్యాలిక్యులేషన్ లింక్ తీయే cos x ఈక్వల్ టు 1 మరి cos x ఈక్వల్ టు 1 ఎక్కడెక్కడ అవుతుంది ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర కదా. మరి x అనేది 0కి 100 అంటే ఎంత రాసుకోవచ్చు ఎంత మల్టిపుల్ ఆఫ్ పై రాసుకోవచ్చు అండి 30 పై అంటే అప్రాక్సిమేట్ చూడండి 30 ఇంటూ 3.14 సో 31.4 ఇంటూ 3 94.2 ఇక్కడ చెక్ చేసుకోండి 3 4 94 తర్వాత 32 అంటే మళ్ళీ 100 దాటేస్తుందిగా. సో 30π వరకు ఉంది. సో 0 నుంచి 30π అంటే 2π 4π ఇవన్నీ సొల్యూషన్సే 30π ఇవన్నీ దీని సొల్యూషన్సే cos x ఈక్వల్ టు 1కి. సో సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అడుగుతున్నాడు కాబట్టి 0ని ఎలా కౌంట్ చేసిన అవసరం 2π అంటే 2 కామన్ తీసేస్తే 2π కామన్ తీస్తే 1 + 2 + and so on 15గా. సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అప్లై చేసుకొని మీకు ఆన్సర్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 240π. నెక్స్ట్ y = f(x) సాటిస్ఫైస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా అయితే డైరెక్ట్ అడిగి లేదా లైబ్రరీ రూల్ అడిగి ఒక్క స్టెప్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే వచ్చేలాగానే అడుగుతున్నాడు. సో ఇది కూడా చూడండి డైరెక్ట్ క్వశ్చన్ లానే ఉంది. సో దీని x² - 4 ఇంటూ y డాష్ ఏమని రాసుకుందాం dy/dx నెక్స్ట్ -2xy ఈ మొత్తం x లోనే ఉంది కాబట్టి ఫంక్షన్ అడి తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇది -2x ఇంటూ దీన్ని x² - 4 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చుగా a - b హోల్ స్క్వేర్ అన్నా b - a హోల్ స్క్వేర్ అన్న ఒకటే. రీజన్ ఏంటంటే x - 4 ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి x² - 4 తర్వాత స్టాండ్ ఫార్మ్ ఇక్కడ dy/dx కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి x² - 4 తో డివైడ్ చేస్తే ఒక x² - 4 క్యాన్సిల్. ఏ ఫార్మేట్లో ఉంది dy/dx + p × y = q. సో ఇక్కడ p ఇక్కడ q LD కదా స్టాండర్డ్ LD. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ముందు ఏం రాయొచ్చు ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ p × dx p × dx అంటే మైనస్ బయట రాస్తున్నా 2x/x² - 4 ఇంటూ dx. తర్వాత దీని డిఫరెన్షియల్ పైన ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు లాగ్ మాడ్ డినామినేటర్ రాసుకోవచ్చుగా అప్పుడు ఎంత
ఈ పవర్ మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. తర్వాత బేస్ ఈ ఉన్నప్పుడు ఈ మైనస్ పైకి తీసుకెళ్ళిపోతే దీన్ని ఆన్సర్ ఏం రాసేయచ్చు, 1/x స్క్వేర్ మైనస్ 4 రాసేయచ్చు. 1/x స్క్వేర్ మైనస్ 4. సొల్యూషన్ ఫార్ములా ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యూని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 క్యాన్సిల్, -2 బయటికి రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx. సో ఇది ఆన్సర్. అయితే పాయింట్లు 2 ఇచ్చాడు. ఓకే, సో దీని నుంచి y ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, x²/2 రాసుకోవచ్చు. దీని ఆన్సర్ x²/2, 2 క్యాన్సిల్. సో -x² + c రాసుకోవచ్చు. ఆ c కనుక్కోవడానికి ఏమి ఇచ్చాడు పాయింట్, x+3 పెట్టుకున్నప్పుడు y ఎంతంటే 15, x+3 పెట్టుకుంటే y 15 కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుంచి y/9 - 4 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు -x² కదా జాగ్రత్త, -x² అంటే -9 + c, y వాల్యూ ఎంత 15. సో ఇది 3 టైమ్స్. సో c ఈక్వల్ ఎంత వస్తుందంటే 12 వస్తుంది, c వాల్యూ 12. సో మళ్ళీ ఇచ్చిన కర్వ్ ఒకసారి రాసుకుంటే y ఇంటూ y/x² - 4 ఈజ్ ఈక్వల్ టు y/x ఇక్కడ రాసుకుందాం, y ఈక్వల్ టు -x² + 1 ఇంటూ x² - 4 ఇలా వచ్చింది. -x² + 1 ఇంటూ, సో f(x) y ఈక్వల్ f(x) అంటే సో ఫంక్షన్ వచ్చేసింది f(x). లోకల్ మ్యాక్సిమం ఎంత, లోకల్ మ్యాక్సిమం వాల్యూ అనుకోమంటున్నాడు. సో ఏం రాసుకోవచ్చు దీనికి, f(x) వాల్యూ ఇది, f'(x) ఓకే, y కర్వ్ వచ్చేసింది. దీని నుంచి ఫర్ మ్యాక్సిమం మినిమం ఏం చేస్తాం, f'(x)గా చేస్తాం. అప్పుడేమొస్తుంది x² - 4 ఇంటూ ఇక్కడ ఎంత -2x, నెక్స్ట్ ప్లస్ x² -x² + 1 ఇంటూ 2x ఇలా వస్తుంది. క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, మనం ఫ్యాక్టరైజేషన్ రాసుకోవాలి. రెండింటిలోంచి x కామన్ తీసేయచ్చు, 2x కామన్ తీసేయచ్చు. 2x కామన్ తీస్తే ఏమొస్తుంది అప్పుడు -x² + 4, ఇక్కడ -x² + 1. సో అప్పుడు ఓవరాల్గా 5 - x² వస్తుంది. రూట్లు వస్తున్నాయి ఇక్కడ, -2 ఇంటూ 4 - x² సరిపోయింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా ఓకే. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x అంటే 2 ఇంటూ దేని డిఫరెన్షియేట్ చేస్తే -2x వస్తుంది, -x²గా సరిపోయిందిగా. ఇక్కడ కూడా ఆన్సర్ +c. c కనుక్కోవడం పాయింట్ ఏమి ఇచ్చాడంటే y ప్లేస్లో 15, x ప్లేస్లో 3. అప్పుడు 15/3 అంటే 15/5 అంటే 3. ఓకే, x ప్లేస్లో మనం 3 పెట్టుకోవాలి, సరిపోయింది. ఈజ్ ఈక్వల్ టు -9 + c. సో దీని నుంచి c ఈక్వల్ టు 12 వచ్చేసింది. కర్వ్ వచ్చేసింది. కర్వ్ ఎక్కడ రాసుకున్నాం, ఓకే. నెక్స్ట్ y/x² - 4 ఇక్కడ రాసుకున్నాం కదా, -x² + 12 ఇది +1 రాసిన అక్కడ పోయినట్టుంది. సో అప్పుడు దీనికి సింప్లిఫై చేసుకుంటే x² - 4 ఇంటూ -x² + 12, -x² + 12. సో అప్పుడు దీనికి f'(x) చేస్తే x² - 4 ఇంటూ -2x ఇదే మారట్లా, -x² + 12 ఇంటూ 2x. ఓకే, అప్పుడు 2xని కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది -x² + 12. సో అప్పుడు ఇది -2x² + 16 వస్తుంది. మైనస్ కామన్ తీసుకుంటే -2x ఇంటూ ఇక్కడ 2x² -16, 2ను కూడా కామన్ తీస్తే -4x ఇంటూ x² - 8. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇది x + 2√2 ఇంటూ x - 2√2. ఇదంతా ఏంటి f'(x) కదా. సో అది గుర్తుపెట్టుకోండి, రఫ్ చేద్దాం. ఇదంతా -4x ఇంటూ f'(x) ఏమొచ్చిందంటే f'(x) ఈక్వల్ ఏమొస్తుందంటే -4x ఇంటూ x + 2√2 ఇంటూ x - 2√2. ఓకే, సో మనకు f'(x) తెలిస్తే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం అన్నీ చెప్పేయచ్చు బై యూజింగ్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. సైన్స్ స్కీమ్ అప్లై చేసుకుంటే 0 2√2 ఇక్కడ ఉంది, -2√2 ఇక్కడ ఉంది. సో దీని సైన్ ఏంటి, మైనస్ కదా. అప్పుడు లోకల్ మ్యాక్సిమం అంటున్నాడు. లోకల్ మ్యాక్సిమం ముందు ఎక్కడ వస్తుంది, లోకల్ మ్యాక్సిమం అంటే ఇలా కదా వస్తుంది సైన్ గ్రాఫ్. ఇక్కడ f'(x) పాజిటివ్ ఉంది, ఇక్కడ f'(x) నెగిటివ్ ఉంది. ఎక్కడ ఏ వాల్యూ దగ్గర నీకు f'(x) సైన్ పాజిటివ్ నుంచి నెగిటివ్ మారుతుంది,
ఈ రెండు చోట్ల కదా. సో రెండు చోట్ల లోకల్ మ్యాక్సిమం ఉంది, బట్ లోకల్ మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడు. అంటే -2√2 తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, f(x) కరువులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. f(x) అంటే మనకు ముందు దీన్ని డిఫరెన్షియేట్ చేయక ముందు వచ్చిన చూడండి y = కరువు, అదే f(x) కరువు, అందులో సబ్స్టిట్యూట్ చేసుకొని నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక సెట్ ఇచ్చాడు రిలేషన్స్. ఇది రిలేషన్స్ కూడా ప్రతి షిఫ్ట్ అడుగుతూనే ఉన్నాడు. మాడ్యులస్ ఆఫ్ x - y అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చేసి అడుగుతున్నాడు. ముందు R ఈజ్ ఈక్వలెన్స్ రిలేషన్ చూసి చెప్పేది చూడండి. మాడ్యులస్ ఆఫ్ x - y ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ y + x పెట్టుకున్నాను అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ x - x అంటే 0 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 కరెక్టేగా. సో ఎవ్రీ ఎలిమెంట్ మ్యాప్స్ టు రిలేట్స్ టు సేమ్ ఎలిమెంట్ కదా. సో ఇది రిఫ్లెక్స్ వే. నెక్స్ట్ సిమెట్రిక్. ఎప్పుడైతే మాడ్యులస్ ఆఫ్ x - y అదే x, y ఉంది అంటే అర్థం ఏంటి, మాడ్యులస్ ఆఫ్ x - y = 3 మల్టిపుల్గా అర్థం. మరి అప్పుడు ఆటోమేటిక్గా మాడ్యులస్ ఆఫ్ y - x కూడా 3 మల్టిపుల్గా, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ 6 ఉంది. మాడ్యులస్ ఆఫ్ -6 అన్న అదేగా 3 మల్టిపుల్ కదా. సో సిమెట్రిక్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఈక్వలెన్స్ అవ్వాలి, ట్రాన్సిటివ్ కూడా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ x - y రిలేషన్లో ఉంది, మాడ్యులస్ ఆఫ్ y - z కూడా రిలేషన్లో ఉంది. అప్పుడు x - z అనేది చెప్పొచ్చా? సో మాడ్యులస్ ఆఫ్ x - y ఉంది, వన్ ఆఫ్ ది కేసు ఇది 3k మల్టిపుల్ అయినా. తర్వాత y z ఉందంటే y - z = 3k2 ఉన్నట్టేగా. తర్వాత రెండు యాడ్ చేస్తే x - z = ఏం వచ్చేస్తుంది, 3 మల్టిపుల్ ఆఫ్ kనేగా మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ x - y తీసుకోలేదు, ఇక్కడ y - x తీసుకోండి, ఇది y - z, z - y ఎలా అయినా తీసుకోండి. ఫైనల్ నీకు x - z అనేది 3 మల్టిపుల్ వచ్చేస్తుంది. సో 3 అవుతుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు, ఈక్వలెన్స్. సో ఇచ్చింది ఈక్వలెన్స్ రిలేషనే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే చెక్ చేసుకోవడమే. మాడ్యులస్ ఆఫ్ x - y మాడ్యులస్ ఆఫ్ x - y అనేది 3 మల్టిపుల్ అవ్వాలంటే అయితే ఇచ్చిన నెంబర్స్ని మనం 1 to 9 పర్మిటెంట్ కాంబినేషన్ ఈ మోడల్ వాడతాం. ఇచ్చిన నెంబర్స్లో ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 3k + 1 టైప్, 3k + 2 టైప్, 3k ఏమున్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 ఇచ్చిన తక్కువ నెంబర్స్ ఈజీగా రాసుకోవచ్చు. సో ఒక్కొక్క డబ్బాలో ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే నీకు డిఫరెన్స్ 3 మల్టిపుల్ అవుతుంది. ఆ 2 ఎలిమెంట్స్ సేమ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు, లేదా 2 డిఫరెంట్ గ్రూప్స్ నుంచి తీసుకోవచ్చు. సేమ్ గ్రూప్ నుంచి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ రెండింటికి డిఫరెన్స్ సేమ్ అవుతుంది. +1 + 1 క్యాన్సిల్ అయిపోయి 3 మల్టిపుల్గా వస్తుంది. అంటే ఈ గ్రూప్ నుంచి ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా 3c2 ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా నీకు డిఫరెన్స్ 3 మల్టిపుల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 4 ఇది ఒక సొల్యూషన్, ఒక ఆర్డర్ పేర్. అంటే 4, 1 కూడా ఆర్డర్ పేరేగా, ఇందుకు మాడ్యులస్ ఉంది కదా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, *2 రాసుకోవచ్చా, *2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ లేదా ఈ గ్రూప్ నుంచి 2 సెలెక్ట్ చేసుకుని అంతేగా, +2 + 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 3 మల్టిపుల్గా వస్తుంది. మళ్ళీ సేమ్ వస్తుందా, 3c2 ఇంటూ ఆ వచ్చిన 2 నెంబర్స్ని x, yకి ఎలా అరేంజ్ చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ ఈ గ్రూప్లో కూడా ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సేమ్, ఆ వచ్చిన 2 నెంబర్స్ని x, yకి 2 ఫ్యాక్టోరియల్ వేసి అరేంజ్ చేయొచ్చు. ఇంకా ఒక గ్రూప్ నుంచి ఒకటి, ఒక గ్రూప్ నుంచి ఒకటి ఛాన్స్ ఉందా, మైనస్ చేసినప్పుడు 3 మల్టిపుల్ అవ్వడానికి ఛాన్సే లేదు. సో ఇది ఆన్సర్. సో ఎంత వస్తుంది, 6 + 6 18 వస్తుందా. 3c2 అంటే ఎంత, 3 వేస్ కదా, 3c2. సో 6 + 6 + 6 18 వస్తుంది. సో 18. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఆన్సర్ S2 ఈజ్ కరెక్ట్, S1 ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే అంతే, కరెక్టే. నెక్స్ట్ స్లైడ్. కంటిన్యూస్ ఫంక్షన్ బేసిక్ క్వశ్చన్. 0 దగ్గర కంటిన్యూస్ అంటున్నాడు. ఇది f(x) కంటిన్యూస్ అన్నప్పుడు 0 దగ్గర కంటిన్యూస్ తీసేసుకోవచ్చు. x → 0 అన్నప్పుడు అయితే తీసుకోవాలి, పైది కదా. x → 0 అంటే x ≠ 0 అని కలుద్దాం. x = 0 ఫంక్షన్ వాల్యూ ఎంత, b. సో ఈ లిమిటింగ్ వాల్యూ x → 0 అన్నప్పుడు ఈ లిమిటింగ్ వాల్యూ ఇక్కడ ఇచ్చిన b వాల్యూ ఈక్వల్. సో mod x ఉంది కాబట్టి ముందు లిమిట్ x → 0 ఏం రాసుకుంటున్నాం ఇక్కడ, a × mod x + 2x² - 2 × sin mod x × cos mod x by x. ఈ వాల్యూ నీకు bకి ఈక్వల్, f(0)కి ఈక్వల్ కదా, అంటే b రాసుకోవచ్చు. అలానే 0 దగ్గర కంటిన్యూస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వలేగా. రైట్ హ్యాండ్ లిమిట్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రెండు ఈక్వల్ అయితేనే కదా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో
ఒక వాల్యూ దగ్గర x ఈక్వల్ టు ఏ దగ్గర కంటిన్యూస్ ఉంది అనుకోండి, దాన్ని ఏం రాస్తాం మన కండిషన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ f ఆఫ్ a, రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అలానే ఫంక్షన్ వాల్యూ మూడు ఈక్వల్ అయితే కంటిన్యూస్. మాడ్యులస్ ఉన్నాయి కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు, 0 ప్లస్ 0 మైనస్ తీసుకోవాల్సిందే. 0 ప్లస్ అంటే పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ ఏం రాసుకోవచ్చు x, అదే 0 మైనస్ అంటే నెగిటివ్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ ఏం రాస్తాం -x, అంతే అయిపోయింది ఆన్సర్. రాసేస్తే ఆ ఐడియా వచ్చేస్తే అయిపోయినట్టే. ముందు 0 ప్లస్ కనుక్కుంటున్నాం, అప్పుడేం రాయొచ్చు ax ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2 sin x cos x బై x. xని స్ప్లిట్ చేసుకుంటే a ప్లస్ 2x మైనస్ 2 ఇంటూ, లేదా దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు 2 sin x cos x sin 2x రాసుకోవచ్చు, కింద కూడా 2x ఉండాలిగా, అందుకు 2ని మల్టిప్లై డివైడ్ చేసుకున్నాం. x 0కి టెండ్ అవుతున్నప్పుడు ఈ వాల్యూ ఏమైపోతుంది, sin tends to 0 by tends to 0, 1 is an answer. x 0 టెండ్ అవుతున్నప్పుడు దీని ఆన్సర్ కూడా 0నేగా 2x, సో ఆన్సర్ ఏం మిగిలింది a మైనస్ 2. సో రైట్ హ్యాండ్ లిమిట్ నాకేం వచ్చిందంటే a మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇది bకి ఈక్వల్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొస్తుంది 0 మైనస్ అన్నప్పుడు మాడ్ ఎక్స్ప్రెస్ ఏం రాసుకోవచ్చు -x రాద్దాం. సో అప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ -ax, x ప్లస్లో -x రాస్, ఇది 2x స్క్వేర్ మాడ్ x ప్లస్లో -x రాస్తాం. ఇది సైన్ ఆఫ్ -x అంటే మళ్ళీ అది ప్లస్ 2 sin x అయిపోతుందిగా, ఇంటూ కాస్ ఆఫ్ -x అన్న కాస్ x అన్న ఒకటే బై x స్క్వేర్. సో x బై x ఉంది, x డివైడ్ చేస్తున్నా. సో ఇది మైనస్ a ప్లస్ ఇది ఎలా 0 అయిపోద్ది x బై 0 పెట్టినప్పుడు, ఇది sin 2x బై x అంటే +2 వస్తుందా, సో -a + 2. ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీని నుంచి 2a = 4 రాసుకోవచ్చు, a = 2 రాసుకోవచ్చు. a 2 అయితే b ఎంత 0, సో ఆన్సర్ ఎంత a + b 2, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 2 సెట్స్ ఇచ్చాడు, రెండిట్లో కూడా x అనేది ఇక్కడేమో x ఏమో ఇంటీజర్స్ తీసుకోవాలి, ఇక్కడేమో రియల్ నెంబర్స్ తీసుకోవాలి, 1 2 తీసుకోకూడదు. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అవి తీసుకుంటే అప్పుడు ఏలో నుంచి బీకి నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఎంత ఇది అడిగాడు. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలియాలి నీకు, జస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిస్తే నీకు క్వశ్చన్ అయిపోయినట్టే. సో ఏలో దీని మాడ్యులస్ ఎలా బ్రేక్ చేస్తాం, ఇది చూడండి, mod t <= 1 ఇచ్చాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి, mod t అంటే డిస్టెన్స్ ఆఫ్ t ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే సెంట్రల్ నెంబర్ లైన్ 0 నుంచి t అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, దాన్ని కదా mod t అంటాం. ఏ నెంబర్స్కి డిస్టెన్స్ నీకు ఆరిజిన్ నుంచి 1 లేదా అంతకంటే తక్కువ ఉంటుంది డిస్టెన్స్, ఏ నెంబర్స్కి, ఇటువైపు ఉన్న అన్ని నెంబర్స్కినా. నెక్స్ట్ ఓన్లీ ఇటువైపు ఉన్న నెంబర్స్ మాత్రమేనా, 0కి 1కి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమేనా నీకు డిస్టెన్స్ 1 లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇటువైపు ఉన్న నెంబర్స్ కూడా కదా, ఈ నెంబర్స్ కూడా mod t <= 1. సో ఆ కండిషన్ అప్లై చేసుకుంటే అప్పుడు t = -1 <= t <= 1 ఇదే రాస్తాం. అప్పుడు ఈ లోపల మొత్తాన్ని అలా రాయొచ్చు నేను, ఇదంతా t అనుకుంటే mod t <= 1 ఇచ్చాడు కాబట్టి నేను రాసుకోవచ్చు -1 <= x - 3 ఇంటూ ఇక్కడ x పడాలి x - 3. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మాడ్యులస్ ఉంది, <= 1 రాసుకోవచ్చు. మాడ్యులస్ తీసేసాం కదా. సో ఈ లోపల ఉన్నది -3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x - 3. తర్వాత ఈ మాడ్యులస్ కూడా బ్రేక్ చేసుకోవాలి. కరెక్ట్ అయితే -3, ఇది ఒకసారి ప్రింటింగ్ చూసుకోవాలి. ప్రింటింగ్ చూసుకుంటే మాడ్యులస్ ఆఫ్ x - 3 -3 ఇచ్చాడు అంతే. మాడ్యులస్ ఆఫ్ x - 3 -3 కరెక్టే అయితే ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. ఒకసారి అదా ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, అనవసరం కనిపిస్తుంది. సో ఇదంతా t అనుకుంటే ఆ వాల్యూ ఎలా ఉండాలి, మాడ్యులస్ ఆఫ్ x - 3 -3 అనేది ఎలా ఉండాలి, 1కి -1కి మధ్యలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ -3 +3 యాడ్ చేస్తే 2 <= మాడ్యులస్ ఆఫ్ x - 3 <= 4 +3 యాడ్ చేస్తే మళ్ళీ mod t ఇలా ఉంది అనుకోండి. mod t అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3కి 2కి మధ్యలో ఉంది, అప్పుడు ఏం రాసుకోవచ్చు, రెండు పాజిటివే. ఏ నెంబర్స్కి డిస్టెన్స్ ఆఫ్ t 2కి 3కి మధ్యలో ఉంటుంది, 2కి 3కి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఉంటుంది. ఇంకా -3 -2 మధ్యలో ఉన్న నెంబర్స్ కూడా డిస్టెన్స్ అంతేగా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, దీని నుంచి x - 3 + ఏం రాసుకోవచ్చు, అది 4కి 2కి మధ్యలో ఉంది, లేదా ఇంకా ఇంకేమై ఉండొచ్చు, x - 3 అనేది -2కి -4కి కూడా మధ్యలో ఉండొచ్చు, అప్పుడు కూడా డిస్టెన్స్ సేమేగా. సో అప్పుడు ఇక్కడ నుంచి +3 యాడ్ చేస్తే 5 <= x <= 7. ఒకసారి చెక్ చేసుకోండి, +3 యాడ్ చేస్తే అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా +3 యాడ్ చేస్తే
-1 < x < 1 అంతే. సో అప్పుడు సెట్ ఏలో ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నట్టు -1 1 ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ రాద్దాం. ఏ ఈక్వల్ టు -1 0 1 ఉన్నాయి ఇక్కడ నుంచి 5 6 7 ఉన్నాయి, 5 6 7. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి ఏలో? n ఆఫ్ ఏ 6 ఎలిమెంట్స్ వచ్చాయి. ఓకే, -1 0 1 -1 0 1 5 6 7. ఓకే, 6 ఎలిమెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ బీలో ఉన్న ఎలిమెంట్స్ కనుక్కోవాలి. అయితే బీలో 1 2 తీసుకోవడానికి లేదు, బీలో సెట్ బి వేరు, మళ్ళీ ఇందులో 1 2 తీసుకోవడానికి లేదు. ఇక్కడ రియల్ నెంబర్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ దీని సొల్యూషన్స్ కనుక్కోవాలి. దీని సొల్యూషన్స్ అంటే 1 2 తీసుకోవడం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పాడు. డినామినేటర్ 0 అవ్వకూడదు, లాగ్ పక్కన 0 అవ్వకూడదు, >0 కదా. ఓకే, మరి అప్పుడు ఈ వాల్యూ ఎప్పుడు 0 అవ్వచ్చు? ఇంకా 1 2 అవ్వకూడదు అంటే ఈ పార్ట్ 0 అయినప్పుడు అవ్వచ్చా? చూడండి, 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇది 0 అవ్వచ్చు లేదా ఇది 0 అవ్వచ్చు. ఇది ఎప్పుడు 0 అవుతుంది? x = 4 దగ్గర అయిపోతుందా? నెక్స్ట్ ఇది 0 ఎక్కడ అవుతుంది? x = 3 దగ్గర. ఈజీ గెస్ చేయొచ్చు. చూడండి, x = 3 తీసుకున్నా అవుతుంది, x = 1 తీసుకున్నా కూడా అవుతుంది. ఎందుకంటే log 1 ఎంత? 0. log 1 ఎప్పుడు అవుతుంది? ఇక్కడ x = 3 పెట్టుకున్నాం, ఓకే, 1 పెట్టుకున్నాం, ఓకే, ఎందుకంటే మాడ్యులస్ ఉంది కదా, సో ఆన్సర్ 0. బట్ 1 తీసుకోవడానికి లేదన్నాడా? x ≠ 1 2 అన్నాడు కాబట్టి తీసుకోవడం లేదు. సో 2 వాల్యూస్ వచ్చాయి. సో బీలో ఏమున్నాయి? 2 ఎలిమెంట్సే ఉన్నాయి. సో ఏలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 3 ఉన్నాయి. ఇక్కడ -1 0 1 5 6 7. సో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే మ్యాటర్స్, ఏమి ఉన్నాయి ఎలిమెంట్స్ అవసరంలా. అయితే నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ అంటున్నాయంటే 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మన షార్ట్ కట్ ఉంది కదా, ఐపీ క్వశ్చన్. ఇది ఐపీలో కూడా 2 ఎలిమెంట్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఉంటుంది క్వశ్చన్. ఎలాగా? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కుంటాం. అందులో ఈ అన్ని ఎలిమెంట్స్ 4కి మ్యాప్ అయిన ఫంక్షన్ ఉంటుందిగా, అలానే ఎన్ని ఎలిమెంట్స్ 3కి మ్యాప్ అయిన ఫంక్షన్ ఉంటుందిగా. ఆ 2 ఆన్ టూ ఫంక్షన్స్ కాదుగా. ఎందుకని? ఆన్ టూ ఫంక్షన్ అంటే అవ్వాలి అంటే ఏమవ్వాలి? రేంజ్ ఈక్వల్ కోడమైన అవ్వాలి. సో అలా అవ్వట్లేదు కాబట్టి ఆ 2 తీసేస్తే అయిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే -1 మ్యాప్ అవ్వడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్. 0 మ్యాప్ అవ్వడానికి 2 వేస్. 1 మ్యాప్ అవ్వడానికి 2 వేస్. అలా లెక్కేసుకుంటూ వెళ్తే 2 ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? టాస్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అన్నింటినీ మ్యాప్ చేస్తేనే కదా. సో ఆన్సర్ ఎంత? 2⁻6 - 2. సో ఆన్సర్ ఎంత? 62 రావాలి. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉందంట పారాబోలాలో. హూజ్ వెర్టెక్స్ ఈజ్ O అంటున్నాడు. ఓకే, అయితే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ సర్కిల్ డిస్క్రైబ్డ్ ఆన్ AB as diameter. ఈ పారాబోలాలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉండడం, హైపర్బోలాలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉండడం చాలా కామన్గా రిపీట్ చేస్తున్నాడు ఆ క్వశ్చన్స్ని ఈ ఇయర్. సో ముందు దీని స్టాండ్ ఫామ్ రాసుకుంటే x² = 1/4 × y. x² = 1/4 × y. అప్వర్డ్ పారాబోలా కదా ఇది. అప్వర్డ్ పారాబోలా డయాగ్రామ్ వేసుకుంటే ఇలా ఉంది డయాగ్రామ్. అయితే దీనికి ఏ వాల్యూ ఎంత? 4a తో కంపేర్ చేస్తే 4a = 1/4 అంటే ఏ ఎంత? 1/16. ఓకే, నెక్స్ట్ x² = 4ay కి పారామెట్రిక్ పాయింట్ ఏంటి? పారామెట్రిక్ పాయింట్ y కదా, a² రాసుకోవాలి. అప్పుడే నీకు x² = పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 4a² t² దాని బదులు ఏం రాసుకోవచ్చు? 2at రాసుకోవచ్చు. సో ఇంత క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి చదివితే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ ఉందంట. O అనేది వెర్టెక్స్ అంటే 0, 0. సో ఆబ్వియస్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఇది సిమెట్రిక్ అయి ఉండాలి, ఇది 90 అయి ఉండాలి. అప్పుడే నీకు 30 30 ఇది 60 వస్తుంది. ఇది 30 ఇది 60 కాబట్టి ఆటోమేటిక్ ఇది 90 కదా. సో OAB తీసుకుంటున్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు వాడే. అయితే ఈ AB పాయింట్స్ డయామీటర్గా ఉన్న సర్కిల్కి దానికి లీస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటున్నాడు. అంటే AB డయామీటర్గా ఎండ్ పాయింట్స్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టేగా. ఆ సర్కిల్కి ఆరిజిన్ నుంచి లీస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడం అంటే అర్థం ఏంటి? AB డయామీటర్గా ఉన్న లీస్ట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటే ఆరిజిన్ నుంచి దాని లీస్ట్ డిస్టెన్స్ అంటే ఆరిజిన్ నుంచి లీస్ట్ డిస్టెన్స్ అన్నప్పుడు ఏం చేస్తాం? OCలో నుంచి రేడియస్ తీస్తే అయిపోతుంది కదా. ఓకి సెంటర్కి మధ్య డిస్టెన్స్ నుంచి రేడియస్ తీస్తే అయిపోతుంది. OC - R. సో ఇది తెలియాలంటే నీకు AB 2 పాయింట్స్ తెలియాలి. 2 పాయింట్స్ తెలిస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. సో ఎలా కనుక్కోవచ్చు? సేమ్ హారిజాంటల్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి దాని y కోఆర్డినేట్ సేమేగా, బట్ x కోఆర్డినేట్. అయితే ఇక్కడ x y డిఫరెంట్గా తీసుకున్నాను. 2 అన్నోన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇచ్చిన కండిషన్ ఒకటే. అది ఏమని చెప్పాడు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అప్ కండిషన్ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ 30 degrees కదా ఇది. అప్పుడు tan 30 అప్లై చేసుకుంటే ఈ డిస్టెన్స్ పోయి ఈ డిస్టెన్స్ రాసుకోవచ్చు. ఇది హైపోటెన్యూస్ కదా. అయితే ఒక కండిషన్ నుంచి నీకు 2 పాయింట్స్ రావాలి అంటే ఆబ్వియస్లీ ఏం తీసుకోవాలి? పారామెట్రిక్ పాయింట్లు తీసుకుందాం. 280 అంటే 1/8 × t/8 ఏనా? నెక్స్ట్ 80² అంటే t²/16. ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఏ వాల్యూ 1/16 సరిపోయింది. ఆటోమేటిక్గా సిమెట్రిక్ నేచర్లో ఈ పాయింట్ ఏం రాసేయచ్చు? -t/8,
t²/16 y కోఆర్డినేట్ చేంజ్ చేయట్లా హారిజాంటల్ లైన్ కాబట్టి. సో నీకు ఏవి పాయింట్స్ వచ్చేస్తాయి ఎప్పుడు టీ పాయింట్ కనుక్కుంటే, అది టీ వాల్యూ కనుక్కుంటే. టీ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు చూడండి, దీన్ని tan 30 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఈ పాయింట్కి ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్ యొక్క x కోఆర్డినేటేగా t/8 బై ఈ వెర్టికల్ డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ యొక్క y కోఆర్డినేటేగా t²/16. సో 1/√3 ఈక్వల్ టు t/8 ఇంటూ 16/t². సో ఇక్కడ ఎంత వస్తుందంటే t ఈక్వల్ టు 2√3 వచ్చేస్తుంది. t ఈక్వల్ 2√3 వచ్చింది, 2 పాయింట్స్ వచ్చేసినట్టేగా. 2 పాయింట్స్ వచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ మళ్ళీ ఇది ఫార్ములా. సో నీకు సెంటర్ రేడియస్ తెలిసి చాలు, సర్కిల్ ఈక్వేషన్ కూడా అవసరం రాగా. సో సెంటర్ ఏమవుతుంది, ఈ రెండు మిడ్ పాయింటేగా. మిడ్ పాయింట్ ఏమొచ్చేస్తుంది చూడండి 0, t²/16కి t²/16 అంటే t²/16 ఎందుకంటే y కోఆర్డినేట్ సేమే కదా. సో సెంటర్ సేమే. రేడియస్ ఎంత రాసుకోవచ్చు, t/8 రాసుకోవచ్చా, అంతే కదా. ఈ సెంటర్కి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏగా రేడియస్. సో సెంటర్కి ఆరిజిన్కి ఉన్న డిస్టెన్స్ అంటే, సెంటర్కి ఆరిజిన్కి ఉన్న డిస్టెన్స్ అంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఏగా t²/16 మైనస్ రేడియస్ అంటే ఈ హారిజాంటల్ డిస్టెన్స్ t/8. సో ఈ వాల్యూ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టే, ఈ వాల్యూ ఆన్సర్. సో t+8 రాసుకోవచ్చు, 2√3 రాసుకుంటే 2√3² అంటే 12/16 మైనస్ 2√3/8. సో ఇక్కడ నుంచి 3 4th టేబుల్ 4 times 2 4 times. సో 3 - √3/4 వస్తుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ బి డైరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అవసరంలా, సెంటర్ రేడియస్ తెలిస్తే చాలు. సెంటర్ రేడియస్ డయాగ్రామ్ నుంచి ఈజీ చెప్పేయచ్చు. నెక్స్ట్ విత్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎలిప్సెస్. మంచి క్వశ్చన్ ఇది. ఇంతవరకు మనకు ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ తెలుసు, చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ అవి. బట్ ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్సెస్ అడిగాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎలిప్స్లు ఉన్నాయి అనుకోండి, ఇదొక ఎలిప్స్, ఇంకో 2 హారిజాంటల్ అవ్వచ్చు, ఇంకొకటి కూడా లేదా వెర్టికల్ అవ్వచ్చు. ఇక్కడ ఈ రెండు ఎలిప్స్ ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ 4 పాయింట్స్ నుంచి మళ్ళీ ఎన్ని ఎలిప్స్ డ్రా చేయొచ్చు, ఇన్ఫైనైట్ ఎలిప్స్లు కదా. అవన్నీ కూడా ఫ్యామిలీ అనొచ్చా. మరి ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్స్ పాసింగ్ త్రో, ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ పాసింగ్ త్రో ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎలిప్స్ ఏం రాసుకోవచ్చు, s1 + λL2 λ × s2 = 0 రాసుకోవచ్చా. λ × s2 = 0 అలా రాస్తే ఏమొస్తుంది, x² + 2y² - 6x - 12y + 23 ప్లస్ λ × s2 అంటే 4x² + 2y² - 20x - 12y + 35 = 0. అయితే ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోయి సర్కిల్ ఈక్వేషన్ యొక్క రేడియస్ సెంటర్ అడుగుతున్నాడు. సో అప్పుడు ఈ కరువు సర్కిల్ అవ్వాలంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. అంటే ఏమవ్వాలి, 1 + 4λ = 2 + 2λ అవ్వాలి. దీని నుంచి 2λ = 1, λ = 1/2 వస్తుంది. కరెక్టేనా? ఒకసారి 2λ = 1 కరెక్టే. λ = 1/2 వస్తుంది కాబట్టి 1/2తో మల్టిప్లై చేస్తే దీన్ని, లేదా 2తో దీన్ని మల్టిప్లై చేస్తే అయిపోయినట్టేగా. 2తో దీన్ని మల్టిప్లై చేస్తే సో ఆన్సర్ ఏమొస్తుంది, 2x² + 4y² - 12x - 24y + 46. ఇక్కడ ఏమొస్తుంది ఆల్రెడీ +4x² + 2y² - 20x - 12y + 35 = 0. ఇంకెక్కడ నుంచి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా. దానికి సెంటర్ రేడియస్ కనుక్కొని ఆ ఏబి ఇక్కడ 6 రేడియస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టేగా. సో క్యాలిక్యులేషన్ నుంచి ఇట్లా సింపుల్ క్యాలిక్యులేషన్. ఇంకా అక్కడ నుంచి ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్. ఓకే, 2 కర్వ్స్ ఇచ్చాడు, 2 సర్కిల్సే, ఇది సర్కిలే ఇది సర్కిలే, బౌండెడ్ ఏరియా కనుక్కోమన్నాడు. డయాగ్రామ్ వేసుకుంటే కానీ క్లారిటీ రాదు. డయాగ్రామ్ వేసుకుంటే ఇది సెంటర్ ఆరిజిన్గా ఉన్న సర్కిలేగా, రేడియస్ అంతా 2 యూనిట్స్. ఇది సేమ్ రేడియసే, బట్ సెంటర్ అంతా అక్కడ 0,2 అంటే ఇక్కడ కదా ఉంటుంది. 0,2 రేడియస్ కూడా 2 యూనిట్సే కాబట్టి ఈ పాయింట్ నుంచి పోవాల్సిందేనా సర్కిల్, ఆరిజిన్ నుంచి పోవాల్సిందేనా. కానీ చెక్ చేసుకోండి, 0 0 పెట్టి సాటిస్ఫై అవుతుంది, ఆరిజిన్ నుంచి పోతుంది సర్కిల్. మరి రెండింటికి బౌండెడ్ ఉన్న ఏరియా ఏంటి, బౌండెడ్ అయి ఉన్న ఏరియా ఈ ఏరియానేగా. సో ఈ పార్ట్ కనుక్కుంటే అయిపోయినట్టేనా. ఈ పార్ట్ ఒక పార్ట్ కనుక్కుంటే సిమెట్రిక్ నేచర్ × 2 వేసేయచ్చుగా. ఈ పార్ట్ ఎలా కనుక్కోవచ్చు, ఆల్రెడీ x = 0. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలిస్తే, ఈ x వాల్యూ తెలిస్తే, ఈ లిమిట్స్ మధ్యలో అప్పర్ కర్వ్ - లోయర్ కర్వ్ వేస్తే అయిపోతుందిగా. ఓకే, మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలాగా, x వాల్యూ కావాలి కాబట్టి y² ప్లేస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. y² ప్లేస్లో అంటే y ప్లేస్లో yని ఎలిమినేట్ చేయాలి, అప్పుడు కదా నీకు x వాల్యూ వస్తుంది. సో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, లేదా ముందు x² ఎలిమినేట్ చేసుకోండి, ఆ వచ్చిన y నుంచి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ x² + ఏం రాసుకోవచ్చు, 4 - y² రాసుకోవచ్చు.
ఇక్కడ ఆల్రెడీ ఏముంది y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఉంది. సో 4 క్యాన్సిల్. దీని నుంచి y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ వస్తుంది. ఇది ఎప్పుడు పాసిబుల్? y ప్లేస్లో 4 పెట్టుకున్నప్పుడు అవుద్దా? అవ్వదు. ఇంకా కొద్దిగా గెస్ చేయడం కష్టమే ఇక్కడ నుంచి. దీన్ని సింప్లిఫై చేసుకుందాం. -4y + 4 = 0. సో ఎప్పుడు వస్తుంది ఇది? y = 1 వచ్చినప్పుడు వస్తుంది. y = 1 అయిందంటే x ఎంత? √3 ± √3. సో ఇది వాల్యూ ఎంత? √3. ఈ వాల్యూ అయితే x = -√3. -√3 నుంచి √3 చేయొచ్చు, బట్ సిమెట్రిక్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్గా 2 × ఏరియా రిక్వైర్డ్ ఏరియా అని రాసిన 2 × 0 to √3 అప్పర్ కర్వ్ అంటే ఈ కర్వ్ కదా. ఈ కర్వ్ ఏం రాసుకోవచ్చు? y = f(x) తీసుకోవాలి. y = f(x) అంటే ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? √4 - x² × dx. ఇది అప్పర్ కర్వ్. యాక్చువల్ అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ అంటే ఇక్కడ ఈ కర్వ్, ఇది కదా లోయర్ కర్వ్. ఈ పార్ట్ ఏమవుద్ది? ఈ పార్ట్ ఈ డయామీటర్ కింద ఉంది కదా. సో అప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? 4 - x². 4 - x ఈ స్క్వేర్ అడి పంపిస్తే ± కదా వస్తుంది. ±2 అడిగితే 2 ± ఉంది. బట్ ఏది తీసుకోవాలి? 2+ తీసుకోవాలి, 2 - తీసుకోవాలి. ఇది ఈ సర్కిల్కి కింద పార్ట్ కాబట్టి 2 - తీసుకోవాలి. అప్పుడేమొస్తుంది? 2 - √4 - x. ఈ పాయింట్ తెలియకపోతే ఆన్సర్ పోయినట్టే. నేను ప్లస్ రాసావా నీకు అది క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. అదే ఆ పార్ట్ 0 అయిపోతుంది. సో అది ప్రాపర్ ఆన్సర్ కాదు. 2 - రాసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తే అంటే -2 కాబట్టి ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే 4 × 0 to √3 4 - x² × dx మైనస్ 2 × dx అంటే 2 × x కదా వస్తుంది. x లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × -4 × √3 ఇలా వచ్చింది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే a² - x² ఫార్ములా ఏంటి? √(a² - x) రూట్ క్వాడ్రాటిక్ x/2 × √(a² - x² ప్లస్ a² × sin 1/(x/a). ఆ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఆ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్ డైరెక్ట్గా ఇన్న ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ 8/3 - 2 √3 వచ్చేస్తుంది. ఓకే, తీసేసిన క్యాలిక్యులేషన్ అక్కడ కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అది ఇంకా అక్కడ నుంచి. సో బేసిక్ క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇయర్ మోస్ట్లీ ఒమేగా² యూజ్ చేస్తే అదే కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ లేదా డైరెక్ట్ z = x + i పెట్టేస్తాయి. లోకస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి, మాడ్యులస్ ప్రాబ్లమ్స్, చాలా బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు? z = √3 + i/2 రాసుకోవచ్చు. నీకు √3i కనపడ్డే అంటే ఖచ్చితంగా నేను ఒమేగాలో మార్చుకోవచ్చుగా. జెడ్ని ఏం చేద్దాం? ఐని మల్టిప్లై డివైడ్ చేస్తున్నా 1/i × ఐని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అక్కడ? -1 + √3i/2. మరి దేని వాల్యూ? దీని బదులు ఒమేగా అనుకోవచ్చు. ఇదంతా సెకండ్ క్వాడ్రంట్ ఉన్న పాయింట్ ఏంటి? ఒమేగానేగా. ఇది 1/i అంటే ఐతో మల్టిప్లై డివైడ్ చేస్తే i² అంటే మళ్ళీ -1 కాబట్టి -i × ఒమేగా అనుకోవచ్చా? ఇది జెడ్ని. ఇప్పుడు జెడ్ ప్లేస్లో -i ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే whole power 201 - i whole power 8. -i పవర్ 201 అంటే సరే ఒమేగా పవర్ 201 అంటే 3 మల్టిపుల్ కాబట్టి దాని ఆన్సర్ 1గా. సో ఒమేగా తీసేయచ్చు. i పవర్ 2 మైనస్ ఉంది కాబట్టి ఆడ్ పవర్ బయటకు వస్తుంది. i పవర్ 201 అంటే అయ్యేగా. ఎందుకంటే i పవర్ 200 ఎంత? 1. సో -i పవర్ 8 అంటే మైనస్ ఉంది కాబట్టి పవర్ 8 అంటే ప్లస్ కదా. i పవర్ 8 అంటే సారీ ఇది z పవర్ 201 - i వచ్చింది. పవర్ 8 ఎందుకు అప్పుడు రాయకూడదు. ఇదంతా -i వచ్చింది. -i -2i హోల్ పవర్ 8 అంటే i పవర్ 8 1 కదా. -2 హోల్ పవర్ 8 అంటే అదే ఆన్సర్ మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో స్టాండర్డ్ ఫార్మేట్ ఏది? ఈ ఫార్మేట్ గుర్తుందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/లీనియర్ × రూట్ క్వాడ్రాటిక్ ఉందనుకోండి. ఏం చేస్తాం? లీనియర్ ప్లేస్లో 1/t రాసేస్తాం అంతే. వర్కింగ్ రూల్. ఆ వర్కింగ్ రూల్ ఫాలో అయిపోయినా ఆన్సర్ అయిపోయినట్టే. సో ఏమి ఇచ్చాడు? I(x) = ఇది కొంచెం లెంగ్తీగా ఉంది ఈ క్వశ్చన్. ఇక్కడ 4x + 6 ఏం రాసుకోవచ్చు? మీ ఇష్టం. 2 కామన్ తీసేది చేసుకోవచ్చు. డైరెక్ట్ 4x + 6 ఏం రాసుకోవచ్చు? 1/t. అప్పుడు dx ప్లస్ ఏం రాస్తాం? -1/t² ఈ 4 కూడా డై వెళ్ళిపోద్దిగా. సో అక్కడ ఏం రాసేయచ్చు? -1/4t² × dt బై కింద డినామినేటర్లో 4x + 6 అంటే 1/t రాస్తాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? 4x + 6 = 1/t అంటే x ప్లస్ ఏం రాయొచ్చు? 1/6 1/t - 6/4 రాయొచ్చు. 4 × 1/t - 6/4 మొత్తానికి హోల్ స్క్వేర్ ప్లస్ 8 × 1/t - 6/4 ప్లస్ 3 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. నీకు ఇక్కడ ఈ t² ఒక t క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ నుంచి కింద t² వచ్చి బయటికి బై t వచ్చి ఆ t ఈ t కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే
మైనస్ 3/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై, దీన్ని సింప్లిఫై చేసుకోవాలి స్క్వేర్ రూట్ ఆఫ్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే బయటికి 4 వచ్చేస్తుంది కాబట్టి 16 ఒక 4 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 1/4 వచ్చింది. నెక్స్ట్ టీని ఎల్సిఎం తీసుకుంటే 1/4 ఇంటూ 1 మైనస్ 60 హోల్ స్క్వేరేగా బై టీ స్క్వేర్ తీసేస్తున్నాయి. ఇంకా టీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఇంటూ టీ వస్తుంది, ఇక్కడ టీ స్క్వేర్ వస్తుంది. ఆ బై టీ స్క్వేర్ బయటకు వచ్చి 1/t అవుద్ది, ఆ టీ క్యాన్సిల్ చేసేసాయి, ఇంకా తీసేసా. నెక్స్ట్ ఇక్కడ 8 అంటే 2 టైమ్స్ పోతుంది, 2t ఇంటూ అంటే అప్పుడు 2 మైనస్ 12t. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3t స్క్వేర్ ఉంది, ఇది మనకు వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/4 మైనస్ 3/2t స్క్వేర్, సారీ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ కదా, a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేసుకోవాలి. కింద రూట్ క్వాడ్రాటిక్ వచ్చేస్తుంది, రూట్ క్వాడ్రాటిక్కి కంప్లీటింగ్ ద స్క్వేర్ అప్లై చేసుకుని చేసుకోవడమే కదా, లాగ్ మోడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అక్కడ నుంచి ఆన్సర్ అయిపోయినట్టే. సో సింప్లిఫై చేసుకుంటే మైనస్ 3/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై, సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 36t స్క్వేర్ మైనస్ 12t ప్లస్ 1 ఇంటూ 1/4 ఉంది, ఇది ఏమొస్తుంది 9t స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 1/4. అక్కడ ఆల్రెడీ ప్లస్ 3t స్క్వేర్ ఉంది, మైనస్ 12t ఉంది, ప్లస్ 2 ఉంది. సో ఇక్కడ నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 12t స్క్వేర్ మైనస్ 15t ప్లస్ 9/4. ఓకే, కంప్లీట్ ద స్క్వేర్ మెథడ్ అప్లై చేసుకోండి. అక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంట్లోనే వస్తుంది. అప్పుడు డైరెక్ట్ ఫార్మాస్ ఉన్నాయి కదా లాగ్ మోడ్, అవి ఆ ఫార్మాస్ అప్లై చేసుకోండి. తర్వాత జీరో సబ్స్టిట్యూషన్ సి వాల్యూ వస్తుంది, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ 1 పెట్టుకోండి, I(1) వచ్చేస్తుంది. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ టఫ్గానే ఉంది, లెంగ్తీ కూడా. సో అది ట్రై చేయండి మీరు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 3 ఫస్ట్ ఆప్షన్ వచ్చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా ఆన్సర్ మిస్ అయినా, ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉండొచ్చు. సో ప్రొసీజర్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయింది. రాంబస్ ఇచ్చాడు, వెర్టిసెస్, చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ముందు కూడా వచ్చాయి మనకి స్ట్రెయిట్ లైన్స్లో. బేసిక్ 10th క్లాస్ ఫార్ములా, పారలోగ్రామ్లో మనకి డయాగ్నల్ ఎలా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ లేదా ఇంకా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అన్ని క్వాడ్రిలేటర్స్లో కూడా అంతే కదా, పారలోగ్రామ్, స్క్వేరు, రాంబస్, రెక్టాంగిల్ అన్నింటిలో కూడా డయాగ్నల్స్ బైసెక్ట్ ఇస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ డయాగ్నల్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, ఈ డయాగ్నల్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, అంటే మిడ్ పాయింట్ ఈక్వల్ అనే అర్థం. సో ఇక్కడ ఏసీ ఇచ్చాడు, ఏసీ మిడ్ పాయింట్ ఎంత -2/-1 కామా -4/2 అంటే -2. అలానే ఏడి యొక్క బీడీ యొక్క మిడ్ పాయింట్ అంటే బీడీ మిడ్ పాయింట్ అంటే ఇది డి, ఇది బీడీ, ఇది బీడీ అయి ఉంటుంది. సరే కాదు, సరే ఏబిసిడి అన్నాడు కాబట్టి అప్పుడు ఏసీ అనేది డయాగ్నల్, బీడీ ఇంకో డయాగ్నల్ కదా, ఆ డయాగ్నల్కి వెర్టిసెస్ ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఏమైనా రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా బై 2 రాసుకోవచ్చు, కామా సరే ఆల్ఫా ప్లస్ గామా, ఇక్కడ బీటా ప్లస్ డెల్టా బై 2. సో దీని నుంచి ఆల్ఫా ప్లస్ గామా ఏమొచ్చేస్తుంది -2, బీటా ప్లస్ డెల్టా -4. ఆ రెండింటికి సమ్మేగా అడుగుతున్నాడు, నాలుగింటికి సమ్మే కదా అడుగుతున్నాడు. సో ఆన్సర్ అంతా డైరెక్ట్గా -6 చూసి పెట్టేయచ్చు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ టఫ్ క్యాలిక్యులేషన్ లెంగ్తీ క్వశ్చన్స్ అయితే ఐడియా స్ట్రైక్ అవ్వకపోవడం ఏం లేదు. ఒకప్పుడు మనకి 2025 కానీ 2024 కానీ క్వశ్చన్ చూసిన తర్వాత ఐడియా కూడా స్ట్రైక్ అవ్వాలి. ఏ మోడల్ అని కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని. ఇలా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు XI వాల్యూ ఏం తీసుకుంటాం, దానికి మిడ్ వాల్యూనే కదా. సో ఆన్సర్ అంతా 6. ఇక్కడ 12/2 అంటే 6, ఇక్కడ 20/2 అంటే 10, ఇక్కడ ఆబ్వియస్లీ 14, ఇక్కడ 18 తీసేసుకోవచ్చు. XI ఇచ్చేసాడు, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు FI ఎంత 3, λ 4, 7. ఇంకా నెక్స్ట్ ఇలా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ ఎలా కనుక్కుంటాం, సిగ్మా FI XI బై సిగ్మా FI. సో ఇక్కడ FI XI రాసుకుంటున్నా, అప్పుడు దాని ఆన్సర్ ఎంత 18, 10 λ 14 × 4 అంటే 56, 4 అయినా 56, 18 × 7 అంటే 126. సిగ్మా FI ఎంత 14 ప్లస్ λ. ఓకే, ఇలా ఉంచండి. మ్యూ వాల్యూ ఏం రాసుకోవచ్చు ఫార్ములా, మ్యూకి ఏం ఫార్ములా, సిగ్మా FI XI బై సిగ్మా FI. సో అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఈ మొత్తాన్ని సమ్ చేసుకుంటే 126 ఒక్క లాంబ్డానే ఉంది కాబట్టి మిగిలిన సమ్ చేసుకుంటే 126, 56, 18. వస్తుంది. సో 200 ప్లస్ 10 λ, 200 ప్లస్ 10 λ బై కింద సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత 14 ప్లస్ λ. ఇది మనకు వచ్చింది మ్యూ. ఆ తర్వాత వేరియన్స్ కూడా ఇచ్చాడు, దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, 10 కామన్ తీయచ్చు. 10 కామన్ తీస్తే
లాంబ్డా ప్లస్ 20/14 ప్లస్ లాంబ్డా. తర్వాత 20 ఏమని చేయొచ్చు, 14 + 6 రాయొచ్చు. స్ప్లిట్ చేస్తే 10 × 1 + 6/14 ప్లస్ లాంబ్డా ఇది వచ్చింది మనకి. సో దీన్ని 10 + 60 రాసుకోవచ్చు. సో ఎరేజ్ చేస్తున్నా మొత్తం. సో దీని ఆన్సర్ ఏమొస్తుందంటే మ్యూ వాల్యూ 10 + 60 λ/14 ప్లస్ లాంబ్డా. ఇంతేనా వస్తుంది చూడండి, అంతే ఇంతే వచ్చింది. 10 + 60 లాంబ్డా ఉందా అక్కడ, లేదు. 10 + 60 ఇలా వచ్చింది. ఓకే, లాంబ్డా ఏం లేదు. సో ఇప్పుడు ఇంకేమంటున్నాడు క్వశ్చన్, మ్యూ అనేది ఇంటీజర్ అంటున్నాడు. మరి ఈ వాల్యూ ఇంటీజర్ అవ్వాలంటే ఎప్పుడెప్పుడు అవుతుంది, లాంబ్డా = 1 తీసుకుంటే అవుతుందా చూడండి. 15 అంటే మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతుందిగా. ఇంకా లాంబ్డా బదులు ఇంకేం తీసుకోవచ్చు, 14 అంటే 60 మల్టిపుల్స్ అంటే 15 రాసుకున్నాం. ఇంకా 20 కూడా అవుతుందిగా, 20/60/20 అన్న ఒకటే కదా, 6 రాసుకోవచ్చు. ఇంకా 30 కూడా అవ్వచ్చు, 16 కూడా అవ్వచ్చు. సో ఈ లాంబ్డా బై అబ్జర్వేషన్ హిట్ అండ్ ట్రైల్ ద్వారా చెప్పేయచ్చు. ఇంకా లాంబ్డా ప్లస్ మ్యూ అనేది కూడా ఇంటీజర్ అంటున్నాడు. అయితే దాని వాల్యూ కనుక్కోమంటున్నాడు. అయితే ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు. సో వేరియన్స్ ఇచ్చినప్పుడు ఏం రాసుకోవచ్చు, డబ్బాలను ఉంచేస్తుంది. వేరియన్స్ 12 6 కదా, 6 14 ఎంత 6 10 14 18 fi 3 లాంబ్డా 4 7. ఇక్కడేం కావాలి వేరియన్స్ అంటే σ² అంటే సిగ్మా fi xi² రాసుకోవాలిగా. ఎంత 36 100 196, చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉంది. 321 నెక్స్ట్ 326 324. ఓకే, తర్వాత సిగ్మా xi² అంటే fi అంటే xi² అంటే fi అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సరే fi² అంతే fi అంటే xi². సో ఇది 36 × 3, నెక్స్ట్ ఇది 100 లాంబ్డా, నెక్స్ట్ ఇక్కడ 196 × 4. అప్పుడే మల్టిప్లై చేయొద్దులే, లాస్ట్లో చూసుకుందాం. ఇలా వచ్చేసింది. దాని సమ్మేగా మొత్తం సమ్మ రాసేయండి. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మళ్ళీ ఏం మారవు కదా, 14 ప్లస్ లాంబ్డా మైనస్ μ² అంటే μ² ఎంత వస్తుంది ఇక్కడ, దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదా ఇలా ఉంచండి. అది రాసేసిన తర్వాత లాంబ్డాకి పాజిబుల్ వాల్యూస్ ఏమి వచ్చాయి, 1 6 16 కదా. ఈ వాల్యూ ఇచ్చేసాడు చూడండి 19. ఏ వాల్యూ అంటే లాంబ్డా బదులు ఏ వాల్యూ పెడితే 19 వస్తుందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని నాకు ఏమొస్తుందంటే లాంబ్డా = 6 దగ్గర మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లాంబ్డా = 6 దగ్గర మీకు σ² 19 అయిపోతుంది. సో లాంబ్డా = 6, అప్పుడు మ్యూ ఎంత, లాంబ్డా = 6 పెట్టుకున్నప్పుడు 30నా అంతే. సో ఆ రెండింటికి సమ్ ఎంత 19. మీరు ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసి = లాంబ్డాలో పాలినామియల్ తెచ్చుకుని అలా సాల్వ్ చేయొద్దు. ఇక్కడ వచ్చిన ఈ 3 వాల్యూస్ని హిట్ అండ్ ట్రైల్ ద్వారా గెస్ చేయండి, అదే వెరిఫై చేసుకోండి. ఏ వాల్యూ వస్తే అదే ఆన్సర్. లక్కీలీ మీకు ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఇచ్చాడు. ఇంతే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా 4 డిజిట్ నెంబర్స్ అంటున్నాడు, ABCD సచ్ దట్ A > B > C > D. ఇది చాలా బేసిక్ క్వశ్చనే. ఆబ్వియస్లీ డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలనే అర్థం. మరి అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ పెద్ద అవ్వాలంటే ఖచ్చితంగా 0 అయితే 4 నెంబర్స్ అంటున్నాడు కాబట్టి 0 అనేది ఉండకూడదు. 0తో స్టార్ట్ అవ్వదు. ఓకే, ఆ 4 అసలు ముందు మనకున్న 10 డిజిట్స్లో ఏ 4 నెంబర్స్ అని సెలెక్ట్ చేసుకో, 10C4. ఏ 4 నెంబర్స్ తీసుకున్నా ఆ 4 నెంబర్స్ని ఎన్ని వేస్ నుంచి చేయొచ్చు డిసెండింగ్ ఆర్డర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ర్యాండమ్గా 9 0 1 3 వచ్చాయి అనుకుందాం. ఆ 4 నెంబర్స్ని 9 3 1 0 1 వేలోనే అరేంజ్ చేస్తాం డిసెండింగ్ ఆర్డర్లో, ఫ్రమ్ బిగ్గర్ నుంచి స్మాల్కి. సో ఇంటూ 1 వే. సో అలా ఏ 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నా నీకు ఒక 4 డిజిట్ నెంబర్ వస్తుందిగా. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతా. సో డైరెక్ట్ వచ్చేసిన ఆన్సర్ 10C4 అంటే ఎంత మనకి 210 వస్తుంది. సింప్లిఫై చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అది నీకు S వచ్చేసింది, N(S) వచ్చేసింది, లేదా Sనే అంటున్నాడు. S వాల్యూ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్. ఓకే, S వచ్చేసింది. నెక్స్ట్ P ఏమన్నాడు, 5 డిజిట్ నెంబర్స్ అంట. అయితే ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఏమవ్వాలంటే 20 అవ్వాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ 20 అలా ఇచ్చినప్పుడు ముందు 20 ఫ్యాక్టర్స్ రాసుకోండి. 20 ఫ్యాక్టర్స్ ఏంటి, 20 × 1. నెక్స్ట్ ఇంకా 1 × 20 ఇలా రాసుకోండి. 1 × 20, 2 × 10. నెక్స్ట్ 3 పోదు, 4 × 5. నెక్స్ట్ 6 అంతే. ఇంతే ఫ్యాక్టర్స్ ఏముంటుంది, 1 2 4 5 10 20. ఈ రెండు సెలెక్ట్ చేసిన అవసరం, ఎందుకంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ కాదు అవి.
సో ఇప్పుడు ఈ 5 నెంబర్స్ను ఖచ్చితంగా ఈ 4 నెంబర్స్ను రావాలి, అప్పుడే నీకు ప్రొడక్ట్ 20 రావడానికి ఛాన్స్ ఉంది. 20 వస్తుంది, అప్పుడే వస్తుంది. అంటే 5 నెంబర్స్ ఏమవ్వాలి, ఖచ్చితంగా రిపీట్ అవ్వాల్సిందేగా. ఏమి ఉండొచ్చు, 5, 4ని మల్టిప్లై చేస్తే నీకు ఆటోమేటిక్గా 20 వచ్చేస్తుంది. మరి మిగిలిన 3 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. కాబట్టి ఆ 3 ఖచ్చితంగా ఏమవ్వాలి, 3 1లే. ఇంకా 5ని 2ని 2 టైమ్స్ తీసుకున్నాను, అప్పుడు కూడా ప్రొడక్ట్ ఏమైపోతుంది 20. మిగిలిన 2 నెంబర్స్ ఏమవ్వాలి, 1 1. అయితే ఈ 5 నెంబర్స్తో ఎన్ని 5 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్గా. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, రెండు సిమిలర్ ఉన్నాయి కదా. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే నీకు P వచ్చేస్తుంది. సో ఆ రెండింటికి సమ్మేగా అడుగుతున్నాడు, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, బ్యాగ్ ఏలో కొన్ని బాల్స్ ఉన్నాయి, బ్యాగ్ బిలో కొన్ని బాల్స్ ఉన్నాయి. ఒక బాల్ని బ్యాగ్ బి నుంచి డ్రా చేసి బ్యాగ్ ఏలోకి వేసాడు. అయితే ఆ తర్వాత బ్యాగ్ ఏ నుంచి ఒక బాల్ డ్రా చేశాడు. అయితే అది వైట్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. క్లియర్గా అర్థమైపోతుంది, టోటల్ ప్రాబిలిటీ థియరం. సో సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. 2 బ్యాగులు ఉన్నాయి. ఫస్ట్ బ్యాగ్ ఏ అనుకుందాం, ఇది బ్యాగ్ బి. బ్యాగ్ ఏలు ఎన్ని ఉన్నాయి, 9 వైట్ 8 బ్లాక్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 6 వైట్ 4 బ్లాక్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటి, ముందు బిలో నుంచి ఒక బాల్ డ్రా చేశాడు, సో ఏలోకి వేసాడు. తర్వాత ఏలో నుంచి ఒక బాల్ డ్రా చేశాడు. సో దీన్ని ఈవెంట్ ఏమనుకుందాం, దీన్ని ఈవెంట్ డబ్ల్యూ అనుకుందాం. వైట్ బాల్ డ్రా అయిన ఈవెంట్ ఏమనుకుందాం, ఈవెంట్ డబ్ల్యూ. ఈవెంట్ డబ్ల్యూ ఏంటి, వైట్ బాల్ డ్రాన్, వైట్ ఈజ్ డ్రాన్. ఓకే, మరి ఆ ముందు జరిగిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఒక బాల్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేశాడు. అయితే ఇక్కడ నాకు 2 ఈవెంట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ A1 A2 అనే ఈవెంట్స్ అనుకుంటే ఆ 2 మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ 2 కనిపిస్తున్నాయి. ఏంటవి, ఒకటి ఏమేమి అయ్యి ఉండొచ్చు పాసిబిలిటీస్, ఇక్కడ నుంచి వైట్ బాల్ డ్రా చేసి అది ఇక్కడ ప్లేస్ చేసి ఉండొచ్చు, లేదా ఇక్కడ నుంచి డ్రా చేసిన బాల్ బ్లాక్ బాల్ అయ్యిండి బ్లాక్ బాల్ డ్రా చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ నుంచి బాల్ డ్రా చేసి ఉండొచ్చు. సో ఇక్కడ A1 అనే ఈవెంట్ ఏం తీసుకుంటున్నానంటే వైట్ బాల్ డ్రా తీసుకుంటున్నాం, A2 అనే ఈవెంట్ బ్లాక్ బాల్ డ్రా తీసుకుంటున్నాం. ఈ రెండిట్లో ఏదో ఒకటేగా జరుగుతుంది. తర్వాత ఈ 2 కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్కి ఒక బాల్ని ట్రాన్స్ఫర్ చేసేది చూడండి ఆ ఎక్స్పెరిమెంట్లో. సో అప్పుడు ఈ 2 ఈవెంట్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అనొచ్చా. అలా జరిగినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు టోటల్ ప్రాబిలిటీ థియరం ప్రకారం. అంటే ముందు A1 జరిగి ఉండొచ్చు, A1 జరిగిన తర్వాత W అనే ఈవెంట్ జరిగి ఉండొచ్చు, లేదా A2 జరిగి ఉండొచ్చు, ఆ తర్వాత A2 జరిగిన తర్వాత W అనే ఈవెంట్ జరగవచ్చు. సో నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A1 అంటే ఫస్ట్ బాల్ నువ్వు డ్రా చేసిన అదే బాల్ B నుంచి Aకి డ్రా చేసిన బాల్ వైట్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, వైట్ కదా అనుకున్నాం, దాని ప్రాబిలిటీ ఎంత 6/10 ఇంటూ ఇక్కడ వైట్ బాల్ వచ్చింది అనుకున్నా, అప్పుడు ఇక్కడ మొత్తం బాల్స్ ఎన్ని అయిపోతాయి 10 వైట్ 8 బ్లాక్ కదా, అప్పుడు వైట్ బాల్ డ్రా అయిన ప్రాబిలిటీ ఎంత 10/18 లేదా ఇక్కడ నుంచి డ్రా చేసిన బాల్ బ్లాక్ బాల్ అయినప్పుడు బ్లాక్ బాల్ ఇక్కడ నుంచి డ్రా చేయడం ప్రాబిలిటీ ఎంత 4/10 ఇంటూ ఇక్కడ బ్లాక్ బాల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్ని బాల్స్ ఉంటాయి 9 వైట్ 9 బ్లాక్, అక్కడ నుంచి వైట్ బాల్ డ్రా అయిన ప్రాబిలిటీ ఎంత 9/18. సో ఆన్సర్ ఎంత 10 క్యాన్సిల్, 9 2 times 2. సో నెక్స్ట్ 6 3 times. సో 1/3 ప్లస్ 1/5. సో ఆన్సర్ ఎంత 8/15. 8/15 అన్నప్పుడు 2 కోప్రేమేగా. సో అప్పుడు సమ్ ఎంత 23. సో డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం క్వశ్చన్స్ కొన్ని పిక్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా అయిపోయింది, క్యాలిక్యులేషన్ కూడా తక్కువే. కొన్ని క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ టఫ్గా ఉన్నాయి అంతే, కొంచెం లక్ బేస్డ్ ఫ్యాక్టర్ కూడా అయిపోతుంది. మనం ఏది సెలెక్ట్ చేసుకుని ముందు ఆ గంట 10 minutesలో చేస్తామో ఆ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఒక క్వశ్చన్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుని టఫ్ అయిపోయింది అనుకోండి, ఆ టైం మళ్ళీ ఆన్సర్ రాకపోతే ఆ 5 minutes కూడా వేస్ట్ అయిపోతుంది. సో పిక్ చేసుకుని చేసుకోవడం బెటర్. ఇక్కడ ముందు ఫస్ట్ రౌండ్లో 2 rounds గడగొట్టుకొని క్యాలిక్యులేషన్ ఈజీగా ఉన్నవి మనకు అనిపించిన ఫీలింగ్ బట్టి ఒక రౌండ్లో చేసుకొని క్యాలిక్యులేషన్ టఫ్ ఉన్నవి నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని సెకండ్ రౌండ్లో చేసుకోవాలి. ఓకే.